తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు. అదే విధముగా కూడి ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి వాతావరణము ఎలా ఉన్నప్పటికీ కూడా అందరూ కూడా భక్తిని కలిగి మరి యొక్క ఆరాధనలో కూడుకోవడం అనేది చాలా సంతోషకరమైన విషయము. ఖచ్చితంగా మీరు చేస్తున్న ప్రతి పనిని బట్టి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని దీవిస్తాడని నేనైతే ఆశిస్తూ ఉన్నా. మనము గత వారము నుంచి కీర్తనలు లేదా పాటలు అనే విషయాలను చదువుకుంటూ ఉన్నాం. అయితే పోయిన ఆదివారము ఉదయకాలంలోను, పోయిన ఆదివారము సాయంకాల సమయమందు, పోయిన శుక్రవారము బైబిల్ తరగతిలో కూడా ఈ కీర్తనలు అనే కార్యక్రమాన్ని ధ్యానించడం అనేది మనము చూసాం. ఎవరైతే ఈ 3 కార్యక్రమాల్లో పాల్గొన్నారో నాకు తెలిసి ఖచ్చితంగా వాళ్ళకి పాటల కార్యక్రమం మీద ఒక అవగాహన వచ్చింది అని నేనైతే ఆశిస్తూ ఉన్నా. అయితే ప్రియులారా, ఇప్పుడు కూడా కీర్తనలను గురించిన అధ్యయనమునే మనము చూద్దాం. కీర్తనలు అనే దాని అధ్యయనము మనము చేయడంలో ప్రయత్నం అనేది చేద్దాం. మీరు గమనించినప్పుడు పాత నిబంధన కాలంలో వాళ్ళు పాటలు పాడారు, వాళ్ళు వాయిద్యాలు మోగించారు, వారు సితారలు మోగించారు, వాళ్ళు బోరలు బూరారు, వాళ్ళు నాట్యము ఆడారు, వాళ్ళు పిల్లని గ్రోవిని ఊదారు. ఆ రోజు చేశారు కదా అని మనం ఈరోజైతే ఎటువంటి వాయిద్యాలను స్థానిక సంఘంలో వాయించచ్చా వాయించకూడదా అనే దాని మీద మనము అధ్యయనం అనేది చేస్తూ ఉన్నాం. అయితే మనం గమనించినట్లయితే ఒకవేళ సంగీతము లేదా కీర్తన అనే దానిని చూస్తుంటే మీకు చెప్పాను, ఆ మెలోడీ ఎక్కడ నుంచి రావాలంటే వాయిద్యాల్లో నుంచి కాదు కానీ ఇన్ యువర్ హార్ట్ అని చెప్పాడనమాట. మేకింగ్ మెలోడీ ఇన్ యువర్ హార్ట్ అంటే వాయింపు అనేది ఎక్కడి నుంచి రావాలంటే చాలామంది చేతుల్లో పాటలు రాకపోయినా ఇలా చేతులు కొడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళని చూసారా? మీరు గమనించండి, ఎవరైతే చేతులు కొడతారో వాళ్ళు పాటలు పాడరని అర్థం. పాటలు రాని వాళ్ళందరూ కూడా ఏం చేస్తారు? చేతులు కొడుతూ ఉంటారు. అసలు మరి ఈ చేతులు కొట్టడం అనేది ఎందుకు వచ్చిందండి? మేము నాట్యం చూసాము, తంబూరా చూసాము, లేదా బోరలు చూసాం, కానీ చప్పట్లు కొట్టడం అనేది పాత నిబంధనలోనూ లేదు, క్రొత్త నిబంధనలో కూడా లేదు. మరి చప్పట్లు ఎందుకు కొడుతున్నారు అనేది మీరు చూస్తున్నప్పుడు ఒకవేళ దీనిని అధ్యయనం చేయాలంటే కొంచెం యోగా సైన్స్లోకి వెళ్ళాలి. యోగా సైన్స్లోకి వెళ్ళినప్పుడు మన యొక్క నరాల వ్యవస్థ డెడ్ ఎండ్ ఈ యొక్క అరచేతుల్లోనూ అరపాదాల్లోనూ అని అంటారన్నమాట. అందుకే మీరు చూడండి, ఎవరైనా స్పృహ తప్పినప్పుడు ఏం రుద్దుతారు? అరచేతులు అరిపాదాలు రుద్దుతారు. ఎప్పుడైతే రుద్దుతారో రక్త సరఫరా అయ్యి మళ్ళా వాళ్ళు స్పృహలోకి వస్తారు, లేదా శరీరానికి రక్త సరఫరా ఉత్పత్తి అయినప్పుడు చెమట పట్టి చల్లబడిపోతూ ఉంటారు కదా, మళ్ళీ చల్లబడకుండా వేడి పడతారు అనే ఒక మినిమం టెంపరేచర్ మెయింటైన్ చేస్తారు అనేది ఒక ఉద్దేశం. అయితే ఇలా చప్పట్లు కొట్టినప్పుడు, ఇలా చప్పట్లు కొడుతూ నిద్రపోయే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మీరు ట్రై చేయండి ఈరోజు. ఒకవేళ ఇలా చప్పట్లు కొడితే ఎవరైనా నిద్రపోగలరా? నిద్రపోరు. ఇలా చప్పట్లు కొడితే ఎవరు వస్తున్నారో వాళ్ళని చూడగలరా? ఇలా చప్పట్లు కొడుతూ నువ్వు ఆ కుర్చీలో కూర్చో, నువ్వు ఈ ఫ్యాన్ కింద కూర్చో అని చెప్పగలరా? అదేంటి, చప్పట్లు కొడుతూ మనం ఎవరిని కూడా ఏం చేయలేము, డైరెక్ట్ చేయలేం. అందుకే పూర్వీకులు ఏం చేశారంటే పెద్దలు వాళ్ళకు కొన్ని సాంప్రదాయాలుగా చప్పట్లు కొట్టమన్నారు. ఎందుకంటే చదువు వచ్చిన వాళ్ళు అయితే పాటలు పాడతారు, చదువు రానోళ్ళు పాటలు పాడలేరు కదా.
చదువు రానోళ్ళు పాటలు పాడకపోగా వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే ఇతరులను డిస్టర్బెన్స్ చేస్తారు. ఇప్పుడు మనం ఆరాధన కార్యక్రమానికి వచ్చే దేనికి? దేవుని నామాన్ని మహిమపరచడానికి. కానీ ఆరాధనకి వచ్చిన తర్వాత మన అందరి దృష్టి దేని మీద ఉండాలని? దేవుని మీద ఉండాలి. కానీ నిజముగా చెప్పండి, మన దృష్టి ఎవరి మీద ఉండిద్ది? వాళ్ళు ఎక్కడ కూర్చుంటున్నారు, వీళ్ళు ఏ ఫ్యాన్ కింద కూర్చుంటున్నారు, మన కుర్చీ మనకు ఖాళీ ఉందా లేదా, ఆ పక్క కుర్చీలోకి జరుగు, ఈ పొరుగు కుర్చీలో జరుగు, ఈ డైరెక్షన్లు ఎక్కువైపోతూ ఉంటాయి, ఈ పనులు ఎక్కువైపోతూ ఉంటాయి, ఈ యొక్క సమస్యలు ఎక్కువైపోతూ ఉంటాయి. నేను చెప్పేది నిజమేనా? ఇలా జరుగుతూ ఉంటుంది. కాబట్టి నేనేం చెప్తున్నాను అంటే, అసలు ఆరాధన అంటే ఏంటో ముందు అర్థం తెలుసుకోవాలి మనం. ఆరాధనలో చప్పట్లు కొట్టాలన్నా, ఆరాధనలో హల్లెలూయా అని అరవాలన్నా, ఆరాధనలో ఎవరైనా మాట్లాడాలి అన్నా, ముందు ఆరాధనలో ఉన్న అర్థాన్ని మనం ఏం చేయాలంటే బాగా తెలుసుకోవాలి. అసలు ఆరాధన అంటే ఏమిటి అని మీరు అనుకుంటున్నారు? ఆరాధన అనే అర్థానికి ఒకవేళ క్రొత్త నిబంధనలో ఆయన ఏం చెప్తున్నాడంటే, దానిని ఇంగ్లీష్లో చదివినట్లయితే వర్షిప్ అంటున్నాడు అనమాట. ఏమంటున్నాడంట? వర్షిప్. మాకు ఫ్రెండ్షిప్ తెలుసు, ఫెలోషిప్ తెలుసు, రిలేషన్షిప్ తెలుసు అనొచ్చాము, మాకు వర్షిప్ ఏంటో తెలియదు అంటారు. ఫ్రెండ్షిప్ అంటే ఏంటి? ఒక్కడే నేను ఫ్రెండ్షిప్ చేస్తున్నా అంటే కుదిరిద్దా? 10 మంది ఉంటే నేను ఫ్రెండ్షిప్ చేస్తున్నా అంటారు, అంతేనా? రిలేషన్షిప్ అంటే ఏంటి? కొడుకు ఉండడం, తమ్ముడు ఉండడం, బామ్మర్ది ఉండడం, అల్లుడు ఉండడం, మా ఉండడం, అనేకులు కలిస్తే దాన్ని ఏమంటారు? రిలేషన్షిప్ అంటారు. తర్వాత అనేక ఇతరులు కలిస్తే దాన్ని ఏమన్నారంటే ఫెలోషిప్ అని అన్నారు. అయితే ఈ షిప్పులు తెలుసు, ఆ షిప్పులు తెలుసు, కానీ వర్షిప్ అంటే ఏంటి అర్థం? వర్షిప్ అంటే ఏంటి అర్థం? వర్షిప్ అంటే ఒకవేళ హీబ్రూలో చూస్తున్నప్పుడు షహాహ్ అన్నాడు అన్నమాట. ఏమన్నాడు? షహాహ్. షహాహ్ అంటే ఏమిటి అంటే సాగిలపడుట. మనము దేవునిని ఆరాధిస్తున్నాము అంటే ఆయన ముందు ఏమవ్వాలంట? సాగిలపడాలి. నేను కూడా గమనిస్తూ ఉంటా, ఒక ఆమె వస్తూ ఉంటుంది, నాకు తెలిసి ఆమె పచ్చళ్ళు అమ్మేద్ది అని నేను అనుకుంటున్నా. వచ్చి అక్కడ సాగిలపడిద్ది. ఎక్కడ? మన చర్చి గుమ్మం రోడ్డు మీద. లోపల రెండు అన్నా కూడా రాదామి, అక్కడి నుంచి అక్కడికే వెళ్ళిపోయేది. అయితే ఇంకా నేను లోపలికి, నాకు తెలియదు మిగతా విషయం. అయితే చాలామంది సాగిలపడము అంటే ఏమనుకున్నారంటే చర్చి బయట సాగిలపడము, చర్చిలో సాగిలపడము, నిద్రపోతూ తూలుతూ సాగిలపడము అనుకుంటున్నారేమో. ఆరాధనలో సాగిలపడము అంటే అర్థమేమిటి అని గమనించినట్లయితే దాని యొక్క అర్థము ఆయనను సేవించడం. ఇప్పుడు మీరు గమనించండి, ఎవరైనా కూడా ప్రదక్షిణాలు చేయడాలు, సాగిల పడడాలు చూస్తూ ఉంటారు కదా. ఇలా సాగిల పడినప్పుడు వాళ్ళ దృష్టి అంతా కూడా దేని మీద ఉండిద్ది? ఆ ముందు ఉన్న దేని మీద ఉన్నదో దాని మీదే ఉండిద్ది. సాగిల పడడము అంటే ఏమిటి అంటే మీ దృష్టి అంతా కూడా పక్కకి తిప్పకుండా దేవుని మీద ఉంచడమే సాగిల పడడం. అంటే ఆరాధన చేయడము అంటే అర్థమేమిటి అంటే నీ దృష్టి వచ్చే వాళ్ళ మీదో, వాళ్ళ బట్టల మీదో, వాళ్ళు కూర్చునే కుర్చీల మీదో, వాళ్ళు చేసిన పనుల మీదో కాదు. ఒకవేళ అదేంటండి వాళ్ళు క్రమంగా లేరు, నేను అందుకే క్రమంగా పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నానంటే ఆరాధనకు ముందే ఏదైనా క్రమం. ఆరాధన ప్రారంభమైన తర్వాత మనం ఎవరిని కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా మాట్లాడకూడదు, డిస్టర్బెన్స్ చేయకూడదు, సలహాలు ఇవ్వకూడదు, సూచనలు ఇవ్వకూడదు. మన దృష్టి అంతా కూడా దేని మీద మాత్రమే పెట్టాలా? దేవుని మీద మాత్రమే పెట్టాలా. అలా దేవుని మీద మాత్రమే పెట్టాలి కదా అని చెప్తే ఎవరైనా పెడతారా? మీరు పెడతారా? పోనీ, నా ప్రశ్న అర్థమైందా? దృష్టి దేవుని మీదే పెట్టండి అని నేను చెప్తే మీరు పెడతారా? మీరు పెట్టరు. మీరే కాదు, ఎవరు పెట్టరు. కాబట్టి దృష్టి ప్రార్థన ఆరాధనలో పెట్టాలని పూర్వీకులు వాళ్ళు ఏం చేశారంటే క్లాప్స్ కొట్టించారు. ఈ క్లాప్స్ కొట్టడం వల్ల ఏం జరిగిద్దో తెలుసా? అరిస్టోజిమి అని ఒక సిరప్ ఉండిద్ది, తెలుసా మీకు ఎవరికైనా? బాగా ఆకలి పుట్టిద్ది, బాగా డైజెషన్ అవుతూ ఉంటుంది.
అది ఎంత బాగా వేసుకుంటాం బాగా ఆకలి పుట్టింది. అలాగే క్లాప్స్ ఎంత బాగా కొడతామో శ్రద్ధ బాగా పెరిగిద్దంట. అంటే క్లాప్స్ కొట్టడానికి శ్రద్ధ పెరగడానికి ఏంటి కనెక్షను అంటే, ఇలా క్లాప్స్ కొడతాం కదా, ఈ రక్త సరఫరా జరిగిద్ది కదా, ఈ మైండ్ ఏమైందంటే ఫ్రీ అయిపోయిద్ది. ఇది దేని మీద కూడా దృష్టి పెట్టదు. కేవలం దేని మీద పెట్టిద్దంటే అతను ముందు జరిగే దాని మీద మాత్రమే పెట్టిద్ది. అందుకే పూర్వములో వాళ్ళు ఏం చేశారంటే ఆరాధనలో క్లాప్స్ కొట్టేవాళ్ళు. అలా క్లాప్స్ కొట్టినప్పుడు మన దృష్టి అంతా కూడా దేవుని మీద పెట్టడానికి ఎక్కువగా అవకాశము ఉన్నది అనే దానికి. అయితే అసలు ఆరాధనలో ఒకవేళ అర్థాన్ని గ్రీక్లో చూసినట్లయితే ఇంకా లోపలికి వెళ్ళి కిస్ టువర్డ్స్ అన్నాడనమాట. టు కిస్ అన్నాడంట. అంటే ముద్దు పెట్టు. ఇందాకేమన్నాడు? మొదటిగా సాగిలపడు అన్నాడు, రెండవదిగా ఏమన్నాడు? సేవించు అన్నాడు, మూడోది ఏమంటున్నాడంట? ముద్దు పెట్టు అని అంటున్నాడంట. అంటే ఆరాధనలో ముద్దు పెట్టాలంటే రోమీయులు రాసిన పత్రిక 16:16లో ఒకరికి ఒకరు వందనాలు చెప్పుకొని ముద్దు పెట్టుకొనడి అని అంటున్నారు. అది ఇది ఏమైనా సంబంధం ఉందా? అంటే ముద్దు అంటే ఇక్కడ మనం బాహ్యముగా చూడకూడదు. ముద్దు అనేది ఎందుకు పెడతాం అసలు? మీరు ఎప్పుడైనా కూడా మనము ముద్దు పెట్టుకుంటూ ఉంటాం. ఎవరిని? పిల్లల్ని ముద్దు పెట్టుకుంటారు, లేదా పెద్దలను ముద్దు పెట్టుకుంటారు, ఇలాగా పెట్టుకుంటాం. ఎందుకు ముద్దు పెడతారు అనేది చూస్తే ప్రేమ కలిగినప్పుడు, వాళ్ళ మీద దృష్టి పెట్టినప్పుడు. ఒకవేళ వాళ్ళ మీద దృష్టి లేకపోతే ముద్దు పెట్టుకుంటారా మీరు? మీరు ఎప్పుడు ముద్దు పెట్టుకుంటాడు? ఆడ అందంగా పౌడర్ అద్దుకుని మంచి బట్టలు వేసుకుంటే వాడిని ఎత్తుకుని మీరు ముద్దు పెట్టుకుంటారు. ఒకవేళ మా పిల్లోడే వచ్చాడు, సేవకుల అబ్బాయి, ఖచ్చితంగా పిలిచి ముద్దు పెట్టుకోవాలంటే వాడికేమో ముక్కి అమ్మట చెవి అమ్మట ఏదో చికాక్గా ఉంది. అయినా మా అనిలోళ్ళ అబ్బాయిని తీసుకుని ముద్దు పెట్టుకుంటారా మీరు? అసలు మామూలుగానే మనం ఎవరైనా పెట్టుకోమనుకో, అది పక్కన పెట్టండి. అంటే అసలు బాగోకపోతే అస్సలు పెట్టుకో, అంతేనా? అంటే ముద్దు ఎవరిని పెట్టుకుంటామంటే బాగున్న వాళ్ళు మాత్రమే పెట్టుకుంటాం. ఇప్పుడు దేవుణ్ణి కూడా ఆయన ఏం చెప్తున్నాడంటే ఆరాధించడము అంటే ముద్దు పెట్టుకొనుట. ముద్దు పెట్టుకోవడం అంటే అర్థం ఏమిటి అంటే ఆయనను నువ్వు ప్రేమించాలి. ఆరాధన అంటే అందుకే కొత్త నిబంధన కాలంలో ఒక ఆజ్ఞ ఇచ్చాడు. మొట్టమొదటి ఆజ్ఞ ఏం చెప్పాడంటే, నీ దేవుడైన యెహోవాను పూర్ణ హృదయముతోనూ, పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ మనసుతోనూ, పూర్ణ బలముతోనూ నువ్వేం చేయాలంట? అంటే పూర్ణముగా నీ పూర్తి ఎఫర్ట్స్ దేని మీద పెట్టాలా? ఆరాధనలో పెట్టాలి. పూర్తి ఎఫర్ట్స్ అంటే నీ దృష్టి పక్కకి తిరగడమా, నీ నోరు ఇరుగు పొరుగు వారితో మాట్లాడడమా, నీ చేతులు అటు ఇటు డైరెక్ట్ చేయడమా, వింటూ వింటూ నిద్రపోవడమా? ఇది కాదు. అంటే నువ్వు పూర్తిగా దేవుణ్ణి ప్రేమించిన వాడివైతే నీ దృష్టి అంతా కూడా ఎవరి మీద పెడతావు? దేవుని మీద పెడతావు. అర్థమైందా? ఆరాధన అంటే యొక్క అర్థం ఏమిటి అంటే నీ పూర్తి దృష్టి అంతా కూడా దేవుని మీద పెట్టడము అని మనం నేర్చుకున్నాం. అయితే ప్రియులారా, ఈరోజు మనము నేర్చుకునే అంశం ఏమిటి అంటే ఆల్రెడీ 3 పాఠాలు మనకు జరిగిపోయాయి. ఇది 4వ పాఠం. దేనిలో? సంగీతము అనే పాఠములో. పూర్వము మరి మీరు అందరూ కూడా ప్రసంగాలు విన్నారు కదా. పాటలు ఎప్పుడు పాడేవాళ్ళంటే పెళ్ళిళ్ళకి పాడారు, సాగనంపులకి పాడారు, ఆనందంలో పాడారు, బాధలోనూ పాడారు, సంతోషంలోనూ పాడారు, అన్ని రకాల కూడికల్లోనూ పాడారు పాటలు. వాయిద్యాలు ఎక్కడ ఇచ్చారంటే మోషేకి దేవుడు చెప్పాడు, 2 బోరలు తయారు చేసుకో, 2 బాకాలు తయారు చేసుకో. ఆ బాకాలు ఎప్పుడు ఊదాలంటే ఇక్కడ చూడండి, సమాజంగా కూడినప్పుడు ఊదాలి, తర్వాత జనాలను తరలించినప్పుడు ఊదాలి, మూడోదిగా ఇదిగోండి బోర్డు మీద శత్రువులను చంపేటప్పుడు, శత్రువులు యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఊదాలి, నాలుగోది ఏం చెప్పాం? బలులు చేసేటప్పుడు. అంటే మ్యూజిక్ అనేది ఎక్కడ వాయించారంటే పాత నిబంధనలో సమాజ మందిరములో, యెరూషలేము దేవాలయములో వాయించేవాళ్ళు. ఎవరి మాత్రమే వాయించారంట? లేవీలు మాత్రమే వాయించారు అని మీకు అర్థమైంది కదా. అయితే క్రొత్త నిబంధనలోకి వచ్చేపాటికి అది ఫార్వర్డ్ కాల.
క్రొత్త నిబంధనకి వచ్చేపాటికి సంగీతము అంటే ఏమిటి అంటే, చాలామంది సంగీతము అంటే ఏమనుకుంటున్నారంటే, సంగీతము దాని యొక్క అర్థం ఏమిటి అంటే, సంగీతం అంటే భావం అంట. ఈరోజు ఒకవేళ యేసుక్రీస్తు శిలువ మరణము గురించి ఒక పాట పాడుతున్నా నేను, అది చాలా నవ్వుతూ పాడాను అనుకోండి, మీకు ఎలాగుంటుంది? చాలా చికాగ్గా ఉండిద్ది. అంటే చనిపోయిన పాట ఎలా పాడాలి? చనిపోయిన భావాంతో పాడాలి. తర్వాత తాళం, దాని యొక్క తాళము రాగము కూడా ఎలాగ ఉండాలంట? ఆ బాధను కలిగించే విధముగా ఉండాలి. సంగీతము అంటే దాని యొక్క అర్థము అంటే ఏమిటి అంటే, మీరు గమనించినప్పుడు సంగీతములో ఉన్న అర్థము, మీరు పాడే యొక్క పాట భావన ఇతరులకు కూడా కలిగే విధముగా పాడడం. అంటే సంగీతము అంటే అర్థం ఏమిటి అంటే వాయిద్యం అనేది కాదు. సంగీతము యొక్క అర్థం ఏమిటి అంటే బోరలు ఊదడం అనేది కాదు. సంగీతము అంటే అర్థం ఏమిటి అంటే, మీకు ఇది ఎలా తెలుసు అంటారేమో, నేను కూడా నెల రోజుల నుంచి సంగీతం నేర్చుకుంటున్నా. కాబట్టి నేనేం చెప్తున్నానంటే, నేను చెప్పడం కాదు, బైబిల్ చెప్తుంది. ఏమని? సంగీతము అంటే అర్థం ఏమిటంటే భావము, రాగము, తాళము. అంటే ఒక పాట పాడుతున్నావు అంటే దాని భావాన్ని వ్యక్తపరచాలి, దాని రాగాన్ని వ్యక్తపరచాలి, దాని యొక్క తాళమును కూడా. తాళము అంటే ఏమిటి అంటే, మీరు గమనించినప్పుడు పాటకు తగ్గ విధముగా దాని యొక్క రాగాలతో ముందుకు తీసుకువెళ్ళడంలో కూడా తాళము అనేది సహకరిస్తూ ఉంది అని దేవుడు వాక్యం అయితే తెలియజేస్తుంది. అయితే క్రొత్త నిబంధనలోకి వచ్చినప్పుడు పాటలు ఎవరెవరు పాడారు? ఆ పాటలు పాడినప్పుడు ఏమైనా కూడా చప్పట్లు కొట్టారా? ఏమైనా కూడా డ్రమ్ములు కొట్టారా? ఏమైనా కూడా అరుపులు అరిశారా అనేది మనం గమనిద్దాం. చూడండి, మత్తయి సువార్త 26వ అధ్యాయము. మత్తయి సువార్త 26వ అధ్యాయాన్ని మీరు గమనిస్తున్నప్పుడు 30వ వచనాన్ని మనం గమనిద్దాం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 30వ వచనాన్ని మనం గమనిద్దాం. అంతటా వారు కీర్తన పాడి ఒలీవ కొండకు వెళ్ళిరి. వీళ్ళు ఏం పాడారంటండి? కీర్తన పాడారు. ఎవరు వీళ్ళు? వారు అంటే యేసుక్రీస్తుతో ఉన్న శిష్యులు. యేసుక్రీస్తుతో ఉన్న శిష్యులే ఏం వాయించలేదంట? డ్రమ్ములు వాయించలా, బాకాలు వాదించలా, నాదాలు నాగించలా. కేవలం ఏం పాడారంట? కీర్తన మాత్రమే పాడారు. ఆ 12 మంది ఎవరంటే యేసుక్రీస్తు యొక్క శిష్యులు అని దేవుని వాక్యం అయితే తెలియజేస్తుంది. అయితే ప్రియులరా, నేను మీకేం తెలియజేస్తున్నానంటే, పాత నిబంధన కాలంలో జనులు కూడా పాటలు పాడారు, కానీ అక్కడ డ్రమ్ములు కొట్టారు. కానీ క్రొత్త నిబంధనల కాలంలో పాటలు పాడారు, కానీ వాళ్ళు ఏం కొట్టలేదండి? డ్రమ్ములు కొట్టలేదు. తరువాత యేసుక్రీస్తు యొక్క శిష్యులు మాత్రమే కాదు, కానీ ఆయన యొక్క వాక్యము తెలుసుకుని అనేకులకు బోధించిన సేవకులు కూడా వాయిద్యాలు వాయించలేదు. మీరు గమనించినట్లయితే అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 16వ అధ్యాయాన్ని మీరు గమనిస్తూ ఉన్నప్పుడు, మీరు ఆ 16వ అధ్యాయములో 25వ వచనాన్ని మనం చదువుకుందాం. అక్కడ ఇద్దరు వాక్యాన్ని ప్రకటించే ఇద్దరు దైవ సేవకులు ఉన్నారు. ఆ దైవ సేవకులని అక్కడ ఉన్న ఒక అధికారి ఏమి చేశాడంటే అరెస్టు చేశాడు, అంటే బంధించాడు. బంధించినప్పుడు వీళ్ళు ఏం చేశారంటే, అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి, ఖైదీలు వినుచుండిరి అని చెప్పాడు. అంతేనా? ఒక అయితే ప్రియులారా, ఇక్కడ నేనేం తెలియజేస్తున్నానంటే, ఒక చిన్న ప్రశ్న వేసి ముందుకు వెళ్ళిపోతా. మీరు భోజనాలు పెట్టుకుంటున్నారు, బొఫే సిస్టమ్. బొఫే సిస్టంలో ఎవరో ఒక తెలివైనోడికి ప్లేట్లు తమ్మన్నాడు. బొఫే సిస్టంలో ప్లేట్లు తమ్మంటే వీడేమో విస్తరాకులు తెచ్చాడు. ఇతను ఏం తెచ్చాడంట? విస్తరాకులు తెచ్చాడు. ఇప్పుడు అక్కడ భోజన కార్యక్రమము జరిగిద్దా జరగదా?
కరెక్ట్గా ఆలోచన చేసి చెప్పండి. బొఫే సిస్టానికి అన్నీ సిద్ధపడ్డారు, ఒక్క బల్ల కూడా లేదు. బొఫే ప్లేట్లు తమ్మని ఒకరికి చెప్పారు, ప్లేట్లు తెచ్చేశాడు. అర్ధరాత్రి 11 అయింది, భోజనం పెట్టాలి. ఇప్పుడు బల్లలు లేవు, ప్లేట్లతో అంటే ఇతను ప్లేట్లు తత్తే ఇవి పేపర్ ప్లేట్లు. ఇప్పుడు తమ్మన్నోడికి ఫీజులు ఎగిరిపోయే, తెచ్చినోడు ఏం అర్థం కావట్లా. ఇప్పుడు అక్కడ కార్యక్రమం ఏం జరిగిద్దండి? జరిగిద్దా? నాకు తెలిసి జరగదు అని నేను అనుకుంటున్నా. ఎందుకని? బల్లలు లేవు కదా, ఏమి ఏర్పాటు చేయలేదు కదా. అంటే భోజనాలు పెట్టేటప్పుడు ఏ ఉద్దేశంతో మనం ఏర్పాటు చేస్తామో అవి లేకపోతే ఆ కార్యక్రమం ఏం జరగదు. నేనేం చెప్తున్నానంటే, కీర్తనలు పాడేటప్పుడు, పాటలు పాడేటప్పుడు డ్రమ్ములు అవసరమైతే, ఇక్కడ పౌలు శీలలు పాటలు పాడేవాళ్ళు కాదు. అంటే కీర్తనలు పాటలు పాడేటప్పుడు డ్రమ్ములు అవసరము లేదని ఎవరు చెప్తున్నారు? ఇక్కడ ఇండైరెక్టర్గా మనకి పౌలు శీలలు చెప్తున్నారు. ఈరోజు చాలామంది ఏమనుకుంటారంటే, నోటితో చెప్పేదే వాక్యం అనుకుంటారు. వ్యక్తిగత ప్రవర్తన కూడా దేవుని వాక్యమే. ఈరోజు సేవకుని యొక్క నడతలు, సేవకుని యొక్క ప్రవర్తన, సేవకుని యొక్క అడుగు జాడలు, సేవకుని యొక్క సమస్త విధమైన ప్రతి దానిని కూడా విశ్వాసులు ఏం చేస్తారంటే అబ్జర్వ్ చేసి నేర్చుకుంటారు. అంతేనా? కాబట్టి ప్రియులారా, పౌలు శీలలు మనకేం నేర్పిస్తున్నారంటే, కీర్తనలు పాడినప్పుడు మనకేం అవసరం లేదని నేర్పిస్తున్నారు. డ్రమ్ములు అవసరం లేదు, వాయిద్యాలు అవసరం లేదని నేర్పిస్తున్నారు. యేసుక్రీస్తు శిష్యులు కూడా అవసరం లేదని చెప్పారు, పౌలు శీలలు కూడా అవసరం లేవని చెప్పారు. తరువాత మీరు గమనించినప్పుడు ఇంకా కొత్త నిబంధన కాలంలో ఎవరు కూడా ఇంకా పాటలు పాడినట్లుగా మనం ఎక్కడా కూడా చూడము. అయితే ప్రకటన గ్రంథంలో చూస్తాం. ఎక్కడ చూస్తామంట? ప్రకటన గ్రంథంలో. అయితే ప్రకటన గ్రంథంలో పాటలు పాడేది మనుషులు కాదు. ప్రకటన గ్రంథంలో పాటలు పాడేది ఎవరంటే దేవదూతలు. అయితే అక్కడ స్తుతి పెట్టాడు కదా, అక్కడ వాయిద్యాలు వాయించాడు కదా, అక్కడ వీణ ఉంది కదా అంటే అది ఎక్కడ ఉంది? భూమి మీద కాదు. ప్రకటన గ్రంథములో చెప్పిన విషయాలు పరలోక సంబంధమైన విషయాలు. ఒకవేళ అక్కడ నీకిక్కడ వీణ ఎంత బాగా నేర్చుకుని నీకు సర్టిఫికేట్ వచ్చిన పరలోకంలోకి వెళ్ళి నాకు కూడా వీణొచ్చు, వీణివ్వండి అంటే అక్కడ వీణ ఎవరో. అర్థమైందా? కాబట్టి ప్రియులారా, నేను మీకేం చెప్పాలని ఇప్పటిదాకా ప్రయత్నం చేశానంటే, ఎవరు కూడా ఆరాధనలో, క్రైస్తవ కాలములో, క్రొత్త నిబంధనలో క్రైస్తవులు ఆరాధనలో వాళ్ళ ఆరాధన ఎలాగ ఉండాలంటే, నిద్రపోయే ఆరాధన, దృష్టి అటు ఇటు పెట్టే ఆరాధన కాకుండా మీ దృష్టి అంతా కూడా దేవుని మీద పెట్టి ఆరాధన చేసే కీర్తనలు పాడాలని దేవుడైతే కోరుకుంటూ ఉన్నాడు. మీకు ఇందాక కూడా చెప్పా, సంగీతము కీర్తన అంటే ఏంటంటే మేకింగ్ మెలోడీ ఇన్ యువర్ హార్ట్. అంటే పాట ఎలా ఉండాలంట? పాట అనేది డ్రమ్ములో ఇంచి రాకూడదు, వీణలో ఇంచి రాకూడదు. పాట అనేది ఎలా రావాలంట? నీ హృదయములో ఇంచి రావాలి. అంటే ఈరోజు పాట నీ హృదయంలో ఇంచి రావాలి అంటే నువ్వు ఆ పాటలలో ఏముండాలి? నీకు పాడే అనుభవం ఉండాలి. ఈరోజు చాలామంది కూడా పాటలు పాడే అనుభవం ఎవరు పెంచుకోవడంలా. పాటలు అంటే ఏంటంటే మా సేవకుడు పాడతాడు, పాడితే మేము పాడతాం. లేటుగా వెళ్ళామంటే ఆ పాటలు కూడా ఉండవు, మిస్ అయిపోతాం. ఎందుకంటే ఆ పాటలు వినడం కన్నా లేటుగా వెళ్ళడమే మాకు మంచిది అని అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ కీర్తనలు పాడకపోతే ఆరాధనలో పరిపక్వత, పరిపూర్ణత చెందము. ఇందా మీకు చెప్పే కదా, భోజనాలు ప్లేట్లు లేకపోతే భోజనాలు ఇబ్బంది పడ్డాయి. ఆరాధనలో పాటలు పాడకపోతే ఆరాధన అనే కార్యక్రమము పరిపూర్ణము కాదు. కాబట్టి నువ్వు దేవునిని ఆరాధించాలంటే నువ్వు బాగా ఏం నేర్చుకోవాలంట? పాటలు పాడడం నేర్చుకోవాలి. అంటే పాటలు పాడడం అంటే నీకు నచ్చినట్లుగా ఇది ఇలా డ్రమ్ములు వేస్తూ ఉంటారు కదా, ఇలా డ్రమ్ములు వేసుకుంటూ పాడడం కాదు. ఆ పాటకి రాగము ఉండాలంట, ఆ పాటకి భావము ఉండాలంట, ఆ పాటకి సరైన తాళం ఉండాలి. అంటే మళ్ళీ తాళం అంటే చితికిలు అనుకుంటున్నారేమో, ఈ చితికిల గురించి కాదు నేను చెప్పేది. ఆ తాళము నీ హృదయములో ఇంచే రావాలి. మీరు పాటలు గమనించినప్పుడు పాటల్లో కొన్ని టిప్స్ చెప్తారు. కొన్ని మాటలు ముక్కుతో మాట్లాడతారు, శబ్దాలు. కొన్ని సౌండ్లు నోటితో చేస్తారు, కొన్ని సౌండ్లు గొంతుతో చేస్తారు. అర్థమైందా? తాళము అంటే నీ హృదయములో ఇంచి వచ్చే
భావానికి నీకు దేవుడిచ్చిన అవయవాలతో తాళము చేయడమే అది తాళం. అర్థమైందా? కాబట్టి ప్రియులారా, మరి కొత్త నిబంధనలో పాటలు అనేది మీరు గమనిస్తూ ఉన్నప్పుడు ఈ పాటలు, ఇది పాటలు కాదు. ఒక రకంగా పాట అంటే ఏమిటి అంటే దేవుని యొక్క మాటే పాట. నువ్వు పాట పాడుతున్నావు అంటే దేవుని మాటలు ఏం చేసినట్టే, ప్రకటిస్తున్నట్టే. చాలామంది అంటారు సర్వ సృష్టికి వెళ్ళి సర్వజనులకు ఏం చెప్పాలి, సువార్త. అంటే సువార్త అంటే చాలామంది ఏమనుకున్నారంటే సేవకుడికి పోటీగా వెళ్ళి సేవకుడు కంటే 2 ముక్కలు ఎక్కువ నేర్చుకుని సేవకుడు అని అనిపించుకుని వాక్యం చెప్పడం కాదు. సువార్త అంటే ఏంటంటే పాటలు పాడడం కూడా సువార్తలో ఒక భాగమే. అయితే ప్రియులారా, కాబట్టి మీరు సువార్త ప్రకటించడము అంటే ఏమిటి అంటే మీ జీవితంలో మీరు బాగా పాటలు పాడడం అనేది నేర్చుకోవాలి. ప్రార్థన అయితే అడిగిందల్లా దేవుడిస్తాడు కాబట్టి ప్రార్థన నేర్చుకుంటాం. బైబిల్ అంటే ఎలా నడుచుకోవాలో చెప్తాడు కాబట్టి బైబిల్ చదువుతాం. పాటలు ఎందుకండి అని అంటే పాటలు కూడా క్రైస్తవ జీవితానికి అవసరమే. అయితే కాబట్టి ప్రియులారా, పాటలు అనేది నేర్చుకోవాలి. అయితే క్రైస్తవుని యొక్క పాటలు ఎలా ఉంటాయి అంటే మీరు గమనించండి. ఒకే ప్రార్థన, ఇప్పుడు కొంతమంది ప్రార్థన చేస్తున్నప్పుడు హల్లెలూయా హల్లెలూయా, నామం నామం నామం, ఏవో కొన్ని పదాలు ఉంటూ ఉంటాయి కదా, అరుస్తూ ఉంటారు. అలా ప్రార్థనలో ఎప్పుడూ అరవకూడదు. వాక్యం చెప్పేటప్పుడు కూడా వాళ్ళు వాక్యం చెప్తారు తిరిగి. మేము కొన్ని సంఘాలకు వెళ్తూ ఉంటాం కదా, సీనియర్లు ఉంటారు కదా, ఇక్కడ సేవకుడు చెప్తుంటే అతను ఇంకోటి చెప్తూ ఉంటాడు. ఎప్పుడూ కూడా ప్రార్థనలో కానీ వాక్యంలో కానీ ప్రత్యర్థి మాట్లాడకూడదు. ప్రత్యర్థి ఏం చేయకూడదంట, కానీ ప్రత్యర్థి కూడా మాట్లాడగలిగే ఒక కార్యక్రమం ఉంది. ఏంటంటే ఆ కార్యక్రమము పాటే. ఆ కార్యక్రమం నువ్వు పాడినప్పుడు నీ పాటతో పాటు ప్రత్యర్థులు కూడా కలిసి పాడచ్చు. ఆరాధనలో అందరూ మాట్లాడగలిగే కార్యక్రమం ఏదైనా ఉన్నది అంటే, అందరూ కూడా గొంతులు విడిచి చెప్పగలిగే కార్యక్రమం ఏదైనా ఉన్నది అంటే అది పాటే. కాబట్టి ప్రియులారా, ఈ పాటలను ఎందుకు ఉపయోగించారు? ఇప్పటిదాకా మీకు ఏం చెప్పానంటే ఆరాధన అంటే ఏమిటి, ఆరాధనలో పాటల యొక్క ప్రాధాన్యత ఏమిటి, ఇప్పుడు పాటలు పాడడం వల్ల ఏంటి ఉపయోగం. ఈరోజు ఒకవేళ ఈ షర్ట్ ఉందనుకోండి, ఈ షర్ట్ వేసుకోవడం వల్ల ఏంటి ఉపయోగం అంటే ఈ శరీరాన్ని కప్పుకున్నా. ఈ కళ్ళజోడు ఉంది కదా, ఇదేంటి ఉపయోగం అంటే నాకు కనిపించని అక్షరాలు కనపడతాయి. మరి ప్రార్థన వల్ల ఏంటి ఉపయోగం అంటే నీ అవసరాలు తీర్చబడతాయి. దేవుని వాక్యము చదవడం వల్ల ఏంటి ఉపయోగం అంటే నీకు జీవితంలో ఎలా నడుచుకోవాలో వాక్యము నేర్పింది. పాటలు పాడడం వల్ల ఏంటి ఉపయోగం అనే చూసినట్లయితే, ఇదిగోండి ఇలా నిద్రపోతారు కాబట్టి ఒక్కోసారి సేవకులు గట్టిగా ఒక అరుపు అరుస్తారు. ఏమంటారు? గట్టిగా ఒక అరుపు అరుస్తారు. దెబ్బకి ఏంటి అరుపు అని చూస్తారు. అలా అరవమంటారా నన్ను కూడా? సరే, పాటలు పాడడం వల్ల ఏంటి ముఖ్య ఉద్దేశం అంటే, పాట అనేది మీరు అందరూ బాగా గమనించాలి. కీర్తన అనేది ఇతరులను ఏం చేసిద్దంటే హెచ్చరించింది. నాతో పాటు చెప్పండి. కీర్తన ఏం చేసిద్దంట? హెచ్చరించింది. ఒకటి నేను చెప్తా, రెండోసారి మీరు చెప్పండి, సరేనా? కీర్తన అనేది ఏమిటి అంటే ఆశ నిరీక్షణను కలగజేసిద్ది. చెప్పాలి, నేను ఇలా చెప్పగానే మీరు అది చెప్పాలా. ఆశ నిరాశను కలగజేసిద్ది. తర్వాత కీర్తన అనేది ఏంటంటే ఆదరణ ఓర్పును కలగజేసిద్ది. సౌండ్ తగ్గినట్లేదు. మొదటి దానికి రెండో దానికి తగ్గిందా? సరే, నాలుగోది తగ్గకుండా ప్రయత్నం చేయండి. కీర్తన అంటే ఏమిటి అంటే దేవుని మీద ఆధారపడడంలో ఒక మార్గము చూపించింది. కీర్తన ఏమిటి అంటే మనల్ని భక్తిలో మరింతగా పెంపొందించింది. భక్తిలో పెంపొందించింది, అంతేనా? సరే, కీర్తన ఏమిటి అంటే మనల్ని మరింతగా ప్రోత్సహించింది. నిజముగా మనస్ఫూర్తిగా పాటలు పాడేవాళ్ళు చూడండి, పాడగా 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 వాళ్ళకి ఇంకా దృష్టి దేవుని మీద పెరిగింది. చాలామంది అనుకుంటారు ఏంటి ఈయన ఇంత గట్టిగా పాడుతున్నారన్న. గట్టిగా పాడడం కాదు, ఆయన ఆ పాటలో మలీనమైపోయి, అంటే అదే అంటారు కాంగ్రెస్లో ప్రజారాజ్య పార్టీ ఏమైపోయిందంట, విలీనం అయిపోయినట్టుగా దైవభక్తిలో కూడా పాట పాడగా 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 విలీనమైపోతాం. విలీనమైపోయినప్పుడు వాళ్ళ పూర్ణ హృదయము, పూర్ణ ఆత్మ, పూర్ణ బలము అక్కడ కనపడతాయి.
అలా చెప్పుకుంటూ పోతే చివరిగా ఒక 2 విషయాలు చెప్పేసి ఇంకా నేను ముందుకు వెళ్ళిపోతా. కీర్తన ఏమిటంటే యాచన, విజ్ఞాపన తెలియజేస్తాయి. కీర్తన అనేది ఏంటంటే కృతజ్ఞతాస్థుతులు కూడా తెలియజేస్తాయి. అందుకే కీర్తనలో బాధపడే పాటలు ఉన్నాయి, కృతజ్ఞతాస్థుతులు చెల్లించే పాటలు ఉన్నాయి, కీర్తనలో దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించే పాటలు కూడా ఉన్నాయి. అంటే కీర్తన వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో మీకు అర్థమైందా? కానీ ఈరోజు చాలామంది ఏం చేస్తున్నారంటే కీర్తనలు పాడమంటే అంటే సెంటర్ ఫ్రెష్ చేసుకొచ్చుతారు కదా. చాలామంది సెంటర్ ఫ్రెష్ అడ్వర్టైజ్మెంట్ ఉంటుంది, నోటికి తాళం వేసిద్దని. ఆ బబుల్ కన్నా వెళ్ళినప్పుడు ఈ నోరు ఎలా ఉండిద్ది? అలాగా పాటలు పాడమంటే ఏంటో చిన్న పిల్లోడు స్కూల్కి అప్పుడే కొత్తగా వచ్చిన వాళ్ళలాగా. వచ్చిన వాళ్ళందరూ కూడా ఎంతకాలం అనుభవం ఉన్నోళ్ళు, 5-6 ఏళ్ళు అనుభవం ఉన్నోళ్ళే. పాటలు పాడమంటే ఎంతో క్రమశిక్షణ కలిగిన వ్యక్తిలా కూర్చుంటారు. పాటలు పాడేటప్పుడు ఏం చేయాలి? పాటలు పాడే స్వభావాన్ని కనపరచాలి. కాబట్టి ప్రియులారా, అయితే ఈ పాటలు ఎలా ఉండాలి అనేది చూడండి. ఎఫెసీ రాసిన పత్రిక 5వ అధ్యాయం. ఎఫెసీ రాసిన పత్రిక 5వ అధ్యాయము. పాటలు పాడేటప్పుడు ఇక్కడ ఒక విషయం చెప్తున్నాడు. 5వ అధ్యాయం 16వ వచనము. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్టు జాగ్రత్తగా చూచుకునుడి. అంటే నువ్వు పాటలు పాడినప్పుడు అజ్ఞానుల వలె మౌనంగా ఉండకూడదు. నువ్వు పాటలు పాడేటప్పుడు అసలు పాటల కార్యక్రమానికే రాకూడదు, ఎక్కొట్టాలని అనకూడదు. నువ్వు పాటల కార్యక్రమంలో కూడా ఏం చేయాలంట? పాలి పంచుకోవాలి. ఆ పాలి పంచుకున్నప్పుడే నువ్వేమవుతావంటే జ్ఞానవంతుడు అవుతావు. అయితే నువ్వు జ్ఞానంగా పాడడము అంటే ఏమిటి అంటే 19వ వచనం చెప్తూ ఉన్నాడు చూడండి. ఒకనిని ఒకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువుని గూర్చి పాడుచు కీర్తించుచు అని చెప్తున్నాడు. అంటే ఈరోజు పాటలు చాలామంది కూడా ఎక్కడి నుంచి రావాలంటే హృదయాల్లో నుంచి రావాలి అని చెప్తూ ఈరోజు పాట ఎక్కడెక్కడ పాడచ్చు. సింగిల్గా ఉన్నప్పుడు నువ్వు పాడుకోవచ్చు, సంఘంలో ఉన్నప్పుడు కూడా నువ్వు పాడుకోవచ్చు, పెద్ద గుంపుగా ఉన్నప్పుడు కూడా పాడుకోవచ్చు. కానీ మీరు గుంపుగా ఉన్నప్పుడు పాడే పాట ఎలాగ ఉండాలంటే మీరు అందరూ పాడినా ఒకటిగా పాడినట్టుగా ఉండాలి. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, మీరు దానికి ఆన్సర్ మీరే చెప్తారు. ఏంటంటే ఇప్పుడు దురదృష్టవశాత్తు అక్కడ షాక్ కొడుతుంది అని అనుకుందాం. కొడుతుందంటే నాకు గాలి ఆడట్లేదు కాబట్టి ఫ్యాన్ వేసా, అప్పుడు నాకేం కొట్టిద్ది? సరే, నా మీద ఏదో ప్రేమతో మొట్టమొదటి అడుగు మా ఆవిడే వేసింది అనుకుని నన్ను పట్టుకుంది, ఆమెకు కూడా ఏం కొట్టిద్ది? ఇద్దరం ఒకలాగే ఊగుతామా, వేరువేరుగా ఊగుతామా? సరే, మా ఇద్దరి మీద అభిమానం పక్కన ఉంది కాబట్టి జీనీ గారు కూడా పక్కన చేయేశారు మా మీద, ఆమె కూడా ఏమైద్ది? మా అందరం కూడా వేరు వేరు స్టెప్పులు వేస్తామో ఒకే ఫ్రీక్వెన్సీలో ఊగుతామా? అంతేనా? మీకు ఎప్పుడైనా అలా కొట్టిందా? అంత చక్కగా చెప్తున్నారు మరి. అంటే ఒకే కరెంట్ వచ్చింది కాబట్టి ఒకే ఊగుడు వెళ్తుంది, అంతేనా? ఈరోజు ఒకే పాట పాడుతున్నప్పుడు ఒకే పాటలో ఒకే భావాన్ని అందరూ కనపరచాలి, ఒకే రాగాన్ని అందరూ కనపరచాలి. కొంతమంది అసలు పాటతో మాకు సంబంధమే లేదు, మీరు ఏ పాట అయినా పాడుకోండి, నాకు నచ్చినట్టు నేను పాడతా అని వీళ్ళు ఒక పాట పాడతారు, వీళ్ళు ఒక రాగం తీస్తారు, ఈ పైనోడు ఒక రాగం తీస్తాడు. ఈ రాగాలన్నీ విని కొత్తగా పోతారు కదా, అమ్మో వీళ్ళు కొంచెం తేడానే, మనం అమ్మో ఇంకా పాటలు అయ్యాక వద్దాం అని అనుకుంటూ ఉంటారు. అంటే కీర్తనలు అంటే ఎలా ఉండాలి అంటే ప్రియులారా, మనము పాడే కీర్తన రమ్యముగా ఉండాలి. అదేంటండి దేవుడు రమ్యాన్ని కోరుకుంటున్నాడు అంటే అవును, 100% ఆయన రమ్యాన్ని కోరుకుంటున్నాడు. ఇప్పుడు రమ్యముగా పాడినప్పుడే నువ్వు చెప్పబోయే కీర్తన యొక్క భావము ఎవరికి అర్థమైద్దంటే వచ్చిన వాళ్ళకి అర్థమవుతుంది. లేకపోతే ఈసారి వచ్చినప్పుడు ఒక ₹2 అమృతాంజనం డబ్బా వాళ్ళు ఏం చేసుకోవాలా? తెచ్చుకోవాల్సిన పరిస్థితి. అంటే ప్రియులారా, నేనేం చెప్తున్నానంటే వచ్చిన వాళ్ళు మనతో పాటు కూడే విధంగా పాడాలా? వచ్చిన వాళ్ళు మనకెందుకు రా తలనొప్పి అని అనుకునే విధంగా పాడాలా? పాడాలి. అందరూ కలిసి ఒకలాగే పాడాలా? ఎవరికి వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా పాడాలా? ఒకలాగే పాడాలి. కాబట్టి నేను మీకు తెలియజేసేది ఏమిటి అంటే మీరందరూ కూడా మొట్టమొదటిగా పాటలు పాడాలి. మీ దృష్టిని ఇతరులమైన వాటి మీద పెట్టకూడదు. మూడోది, మీరు పాడినప్పుడు అందరూ ఒకటిలాగా పాడాలి అని మనం నేర్చుకోవాలి. అయితే నేను ఇంకొక విషయాన్ని తెలియజేస్తా. పాటలు పాడడం ద్వారా ఏమి జరుగుతుంది అని మీరు గమనించండి. మీరు ఎప్పుడైనా కూడా మీరు ఆరాధనకు వచ్చినప్పుడు నిజంగా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క టెన్షన్ ఉంటుంది, ఖచ్చితంగా టెన్షన్ లేకుండా ఉండదు.
ఎందుకంటే డబ్బులు దాచిన టెన్షన్ ఉండొచ్చు, లేదా ఇప్పుడు వర్షం పడుతుంది కదా తర్వాత బయటికి ఇంటికి ఎలా వెళ్ళాలో టెన్షన్ ఉండొచ్చు, లేదా చికెన్ తెచ్చేసుకుని పచ్చిది అక్కడ పెట్టేసి ఏ కుక్కో ఏ పిల్లి ఎత్తుకుపోయిద్ది అనే టెన్షన్ ఉండొచ్చు. రకరకాల టెన్షన్ల నుంచి వస్తారు. ఏ టెన్షన్ నుంచి వస్తారు అనేది మీ పరిస్థితులు బట్టి. అయితే నువ్వు పాటలు పాడడం ద్వారా దేవుడు పాటలు అనే కార్యక్రమాన్ని ఎందుకు పెట్టాడంటే, నువ్వు ఎటువంటి ఆలోచనలో వచ్చినా కూడా చప్పట్లు కొట్టకుండా నీ హృదయము మనశ్శాంతిగా అవ్వాలి అంటే నువ్వు ఎలుగెత్తి కీర్తనలు పాడాలి, పూర్ణ హృదయంతో పాడాలి. కేవలము నీ పాట నోటిలోంచి వస్తే నోరు నొప్పి వచ్చింది. నీ పాట ఎక్కడి నుంచి రావాలంట? నీ హృదయంలో నుంచి రావాలి. ఇప్పుడు నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పేసి ముందుకు వెళ్ళిపోతా. ఈరోజు చాలామంది పెళ్ళిళ్ళలో డ్యాన్స్ చేస్తూ ఉంటారు కదా. నిజంగా డీ షోలు ఆ షోలు చూస్తే పావుగంట పాటకి 5 నిమిషాల పాటకి అలసిపోతూ ఉంటారు. ఈ పెళ్ళిళ్ళలో వేసే డాన్సర్లకి అలుపు ఉండదు. ఎందుకని అంటే మందు తాగేస్తారనేది కాదు, కానీ ఇంకోటి ఏంటో చెప్పండి, వాళ్ళు సంతోషంగా వేస్తారు. అందుకే వాళ్ళ శరీరానికి ఏముండదు, అలుపు ఉండదు. ఈరోజు మీరు పాడగా అలుపు వస్తుంది అంటే అది మీ హృదయంలో నుంచి అది రావట్లా. అది ఎక్కడి నుంచి వస్తుందని మీ గొంతులో నుంచే వస్తుంది. కాబట్టి ప్రియులారా, నేను మీకేం తెలియజేస్తున్నానంటే, మీరు పాడే పాటకి మీ మనసు తోడైతే మీ బ్రెయిన్ ఏమైందంటే ఫ్రీ అయిపోయింది అన్నమాట. ఇప్పుడు మీరు కూడా గమనించండి, నేను ఆక్యుపంక్చర్ సైన్స్ చదివా. ఆక్యుపంక్చర్ సైన్స్ అంటే ఏమిటంటే సూదులు గుచ్చే వైద్యం. ఆ వైద్యంలో సూది ఇక్కడ వేస్తాం. ఎక్కడ? ఇదిగోండి, బాగా గమనించండి. ఇక్కడ దీన్ని ఏమంటారు? పిల్లలకి ఏదో అంటారు కదండి, ఇక్కడ పెట్టద్దని, మాడు అంటారు. ఈ మాడు మీద మేము ఒక సూది గుచ్చుతాం. ఎందుకు సూది గుచ్చుతాము అంటే, ఈ రక్త సరఫరా అంతా బాగా పెరిగిపోతే, ఒక విద్యార్థి బాగా చదివితే ఇది బాగా వేడైపోద్ది, ఇది వేడైపోయింది. కాబట్టి ఇక్కడ మేము సూది గుచ్చామంటే ఇక్కడ ఉన్న పరిస్థితులు ఏమవుతాయంటే చల్లారుతాయి. అర్థమైందా? అయితే నువ్వు బాగా పాడగా నీ పాట మనసులో నుంచి వస్తే ఈ బుర్ర అనేది ఏమవుతుంది అంటే దీని యొక్క లోపల ఉన్న హార్మోన్స్ అనేది రిలీజ్ అవుతాయి. ఎలాంటి హార్మోన్స్ రిలీజ్ అవుతాయి అంటే నీ బాడీని రిలాక్స్ చేసే హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. అంటే నువ్వు పాట పాడడం ద్వారా నీ శరీరం కూడా ఏమైందంట, ఆరోగ్యంలోకి వెళ్ళిద్ది. నీ మనసు కూడా ఏమైందంట, కుదుటపరచబడిద్ది, తేలికగా ఉండిద్ది. తేలికగా ఉండడం అంటే ఏంటో తెలుసా? 1వ తారీఖు ఆదివారం పడింది, పింఛన్ ఎలా వచ్చింది అని అనుకున్నాం. కానీ వాళ్ళు ఏం చేశారు? అమ్మ అందరు తీసుకున్నారు. అయితే అంటే అమ్మయ్యా ఇంకా చాలు, కుదుటపడిందా మీ మనసు? అంటే మీ కష్టంలోంచి మీ మనసుని ఏం చేసింది? కుదుటపరిచింది. అలా కీర్తన పాడినట్లయితే ఆరాధనలో, సాగిలు పడడంలో, ఏకదృష్టి కలగజేయడంలో ఈ కీర్తన నిన్నేం చేసిద్దంటే నీ మనసును, నీ చూపును, నీ హృదయాన్ని దేవుని వైపు త్రిప్పిద్ది. అంటే పాట అనేది ఒక స్టీరింగ్. నువ్వు ఎడు తిప్పితే అడి తిరిగింది. కాబట్టి నువ్వు బాగా పాడగలిగావంటే నీ స్టీరింగ్ దేవుని వైపే ఉండిద్ది అని దేవుని వాక్యం ద్వారా మీకు తెలియజేస్తూ ఉన్నా. అయితే ప్రియులారా, ఇంకా పాట ద్వారా మనకేంటి ఉపయోగం అనేది మనం చూస్తూ ఉన్నప్పుడు, కీర్తన పాడడము అనేది ప్రభువుతో మనకున్న సంబంధాన్ని మరింతగా ముందుకు తీసుకువెళ్ళింది. ఇప్పుడు మీరు గమనించండి, కొత్తగా ఎవరైనా సహోదరులు వచ్చారనుకుందాం. వచ్చినప్పుడు నేనైతే ఇలా సర్దుకునే లోపు వాళ్ళు వెళ్ళిపోతారు ఎవరైనా కూడా. కానీ బయట సేవకులు ఏం చేస్తారంటే వచ్చిన సహోదరులతో మాట్లాడుతూ ఉంటారు. ఎందుకు మాట్లాడతారంటే మాట్లాడడం ద్వారా వాళ్ళ బంధం ఏమైంది? బలం పెరిగింది. కీర్తన పాడడము అనేది కూడా, దేవునిని స్తుతించడము అనేది కూడా దేవునితో మన బంధాన్ని ఏం చేసిద్దంటే పెంచిద్ది. అంటే కీర్తన అనేది ఏం చేసిద్దంటే దేవునితో మన బంధాన్ని పెంచుతూ మన హృదయంలో దయని, మంచితనాన్ని, మనలో ఉన్న మంచిని బయటకు తీసిద్ది. ఏది? కీర్తన. అంటే నీ హృదయాన్ని ఏది కదిలిచ్చిద్దో తెలుసా? పాట కదిలిచ్చిద్ది. అయితే ఈరోజు మీరు గమనించినట్లయితే ఈరోజు ఎవరికి తెలియదు, జ్వరం రాగానే, దగ్గు రాగానే ఏదో మందు బిళ్ళ వేసేసుకుంటున్నారు. కానీ ఇంతకుముందు సంగీతంలో మాయామాల, గౌల రాగాలని, రేవతి రాగాలని ఇలా రాగాలు ఉండేవి. ఈ రాగాలు ఉన్నప్పుడు పక్షవాతం పేషెంట్ని ముందు పెట్టేవాళ్ళు, ఒక రాగం కొట్టేవాళ్ళు, ఒక రాగం పాట పాడేవాళ్ళు, ఆ లెగ్స్ వచ్చేవాడు. అది 1 రోజు అవ్వచ్చు, 2 రోజులు అవ్వచ్చు, 6 రోజులు అవ్వచ్చు, 6 వారాలు అవ్వచ్చు. కానీ రాగముతో ఏం చేసేవాళ్ళంట? వాళ్ళ శరీరాల్లో ఉత్తేజము తెప్పించి వాళ్ళ కండరాలను కదిపి వాళ్ళ శరీరాలను కదిపి ముందుకి. అంటే కీర్తన ఏం చేసిద్ది అంటే శరీరాన్నే కాదు నీ ఆత్మను కూడా ఏం చేసిద్ది అంటే కదిలించిద్దంట.
కాబట్టి నేనేం చెప్తున్నానంటే, చాలామంది పాటల దగ్గరకు వస్తున్నారు కానీ చాలా మౌనంగా ఉంటున్నారు. మీ దృష్టి అంతా కూడా పాడేవాడు పాడుకుంటూ పోతాలే, అందరి దృష్టి ఒకలాగా ఉండాలని నేనేం చేశానంటే, రకరకాల పాటల పుస్తకాలు ఉంటాయి, అందరూ ఒక రకమైన పుస్తకమే కొనుక్కోండి అని చెప్పలా, కొని తీసుకొచ్చి మీకు అమ్మా. అంతేనా? ఇంకా చివరికి ఎవరు కొనుక్కోకపోతే ఫ్రీగా కూడా ఇచ్చానా లేదా? కానీ మీరు అట్లా. నిజంగా క్రైస్తవ కీర్తనలు ఎంతమంది దగ్గర ఉన్నాయి? చేతులు ఎత్తండి. ఇక్కడ ఉన్న సభ్యులు అందరూ, కానీ పుస్తకాలు ఎంతమంది దగ్గర ఉన్నాయి? అయితే ఇప్పుడు ఇంకో కష్టమైన ప్రశ్న అడుగుతా, పాడే పాటలు అందరూ ఎంతమంది పాడుతున్నారు? ప్రశ్న అర్థం చేసుకుని చెయ్యత్తాలి. మరలా చెప్తున్నా దయచేసి, పాటలు ప్రారంభం అంటే ప్రారంభం నుంచి చివరి దాకా పాడడమే పాట. ఒక పాటకు వచ్చా, 2 పాటలకు వచ్చా, నాకు వచ్చింది మీరు ఒకటే పాడారు అంటే కాదు. మొదటి నుంచి చివరి దాకా పాడిన వాళ్ళని పాట పాడారు అంటారు. మధ్యలో కొంతమంది పాటలు ఎలా ఉంటాయి తెలుసా? వాళ్ళకి గట్టిగా పాడాలనిపించినప్పుడు గట్టిగా పాడతారు. ఈయన గట్టిగా పాడుతున్నారే మనం పాడతాం, వాళ్ళు వెంటనే డౌన్ అయిపోతారు. ఇప్పుడు మా పరిస్థితి ఏంటి? మనం ఇంకా గొంతులో మాట రాదు. అంటే ఇలా కాదు, పాట పాడడము అంటే మొదటి నుంచి చివరి దాకా చక్కగా ఆ భావాన్ని అందరికి అర్థమయ్యేటట్టుగా పాడుతూ తన ఎనర్జీ లెవెల్స్ని కూడా ఏం చేయాలంట? బ్యాలెన్స్ చేసుకోవాలి. కాబట్టి ప్రియులారా, నేను మరొక్కసారి మిమ్మల్ని హెచ్చరించేది ఏంటంటే, మీరందరూ కూడా మీ పాటల పుస్తకాలను తెచ్చుకోవాలి. తెచ్చుకోవడమే కాదు, ఆరాధనలో ముందుగానే రావాలి, ఆ పాటలు మీరు కూడా పాడాలి. తర్వాత చూడండి, కొలసీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం. కొలసీలు రాసిన పత్రిక 3వ అధ్యాయము మీరు గమనించినప్పుడు 16వ వచనాన్ని మనం చదువుకుందాం. కొలసీలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకనికి ఒకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయములో దేవుని గూర్చి గానము చేయుచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి అని చెప్పాడు. అంటే మీకు అర్థమైందా? పాట పాడేటప్పుడు మనం ఏం చేయాలంటే, ఆ పాట యొక్క భావాన్ని అర్థం చేసుకున్నప్పుడు క్రీస్తు వాక్యము నీలో ఏమైందంట? అభివృద్ధి పడే అవకాశము ఉన్నది. కాబట్టి ప్రియులారా, నేను మీకు పదే పదే తెలియజేసేది ఏమిటి అంటే, మీకు వచ్చిన పాటైనా రాని పాటైనా, ఒకవేళ రాని పాట పాడినట్లయితే మీరు ఇళ్ళకి వెళ్ళి నేర్చుకోండి. మీరందరూ ఒక ఛాయలో ఉండాలని నేను ఇంచుమించుగా 100 కీర్తనలు రెడీ చేసి గ్రూప్లో పెట్టా. నిజంగా ఎవరైనా ఒక 5 పాటలు విన్నారా? ఒక 5 పాటలు 100లో 5% కూడా వినలా. 100 పాటలు పెడితే మన రాగాలు ఇవి, మన తాళాలు ఇవి, మన భావాలు ఇవి అని 100 కీర్తనలు పెట్టా. ఎవరైనా ఒక 5 పాటలు అంటే నువ్వు పెడతావు, నువ్వు పెట్టుకుని పో, నువ్వు చేస్తావు, నువ్వు చేసుకుని పో అన్నట్టు ఉంది. కానీ మీ వైపు నుంచి ఎటువంటి స్పందన అనేది రావడంలా. మరి పాటలు పాడేటప్పుడు ఒక్కోసారి ఎలాగుంటుంది అంటే, మాకు ఈ పాట పాడు అని మీరు చెప్తారు. మేము పాడేది మీరు ఎప్పటికీ పాడరు, మా పాటల్లో మీరు ఎప్పటికీ రారు, కానీ మీకు నచ్చింది మాత్రం మేము ఏం చేయాలంట? మేము పాడాలి. అయితే ఇప్పుడు సందర్భానికి వస్తా. ఇప్పుడు హెడ్లైన్ ఏంటంటే, ఇప్పటిదాకా నేనేం చెప్పానంటే, ఆరాధనలో ఎలా ఉండాలి, ఆరాధనలో పాటలు ఎలా పాడాలి, పాటల యొక్క భావాలు ఏంటి, పాటలను ఎలా పాడినట్లయితే అది సరైన విధం అని చెప్పుకుని వచ్చా. ఇప్పుడు నేనేం చెప్పేది ఏంటంటే, పాటలు నడిపించేవాడు ఉంటాడు కదా, అంటే ఇక్కడ పాటలు పాడేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఎలాంటి విధముగా నడిపించాలి. పాడడం వేరే, నడిపించడము వేరే. పాడడానికి నడిపించడానికి వేరియేషను ఉన్నది. ఇప్పుడు మీరు గమనించండి, బస్సు డ్రైవర్ వేరే, ప్యాసింజరు వేరే. ప్యాసింజరు ఎలా కూర్చున్నా బాధ లేదు, డ్రైవర్ మాత్రం ఎలా కూర్చోవాలా? అక్కడ వెనక ప్యాసింజర్లను జాగ్రత్తగా గమ్యానికి చేర్చే విధంగా కూర్చోవాలి. పాట నడిపించేవాడు కూడా పాట మొదటి నుంచి చివరి దాకా సరిగ్గా నడిపించే విధంగా పాడాలి. నచ్చినట్టుగా పాడితే కుదరదు అని తెలియజేస్తూ ఉన్నాడు. అంటే ఎలా పాడాలి అంటే చూడండి, 1 కొరింథీయులు రాసిన పత్రిక 14వ అధ్యాయం. 1 కొరింథీయులు రాసిన పత్రిక 14వ అధ్యాయము 40వ వచనాన్ని మనం చదువుకుందాం. సమస్తమును మర్యాదగాను క్రమముగాను జరగనీయుడి. సమస్తమును ఎలా చేయాలంట? సమస్తమును మర్యాదగాను క్రమముగాను జరగనీయుడి. ఈరోజు నేనేం చెప్తున్నానంటే, ఆరాధనలో చాలామందిని
వచ్చిన తర్వాత ఎందుకు నిశ్శబ్దంగా ఉండమంటాం? ఎందుకు మౌనంగా ఉండమంటాం? ఎందుకు పిన్ డ్రాప్ సైలెంట్గా ఉండమంటాం? ఎందుకు శబ్దాలు చేయొద్దంటాం? ఎందుకు తిరగద్దంటాం? ఎందుకు ఆలస్యంగా రావద్దంటాం? ఎందుకు కుర్చీలు జరపద్దంటాం? ఎందుకు క్రమంగా కూర్చోమంటాం? అంటే దేవుని వాక్యం చెప్తుంది ఏమని? సమస్తమును ఎలా చేయాలంట? క్రమముగాను మర్యాదగాను. సమస్తమును, అన్ని విషయాలు, కొన్ని విషయాలే కాదు, అన్ని విషయాలు. ఈరోజు మనము క్రమమును మర్యాదను ఒకవేళ పాటించడం లేదు అంటే ఆరాధనలో మనం సరిగ్గా పాలిభాగస్తులం కాదు. అదేంటి? చెప్పులు విప్పే దగ్గర నుంచి, కుర్చీలో కూర్చున్న దగ్గర నుంచి, పాడే కీర్తన దగ్గర నుంచి, వచ్చే విధానము దగ్గర నుంచి ప్రతి విషయంలోనూ చాలా క్రమంగా ఉండాలంట. ఎలా ఉండాలంట? చాలా క్రమముగా ఉండాలి. క్రమము అంటే ఏంటి? ఒకదాని వెనక ఒకటి ఆర్డర్ అని అంటారు. దాన్నేనా క్రమం అంటారు? అందుకే క్రమశిక్షణ దేవుడు ఎవరి దగ్గర నేర్చుకోమన్నాడంటే, చీమల యొద్దకి వెళ్ళి సోమరి నువ్వు క్రమశిక్షణ నేర్చుకో. అవి ఏం చేస్తాయంట? క్రమముగా వెళ్ళి వాటికి కావాల్సిన ఆహారమును సమకూర్చుకుంటాయి. ఈరోజు ఆరాధనకు మీరు అంత క్రమంగా వస్తున్నారా? అంత మర్యాదగా ఉంటున్నామా అనేది మనం గ్రహించాలి. మనము నేర్చుకోవాలి, మనము నేర్పించాలి, మనము గైకొనాలి. ఒకవేళ మనలోనే క్రమము లేకపోతే అది ఆరాధనలో నువ్వు పరిపూర్ణంగా దేవుని ఎదుట సాగిలపడినట్టు కానే కాదు. ఒకవేళ నీ సేవకుడు నిన్ను బాధపరచకూడదని నీకు చెప్పదేమో, ఆలస్యంగా రావద్దు, మాట్లాడద్దు, శబ్దం చేయొద్దు అని నీకు చెప్పడేమో. చెప్తే నువ్వు వలిగి రావు కదా. నా గురించే చెప్పాడు. అవును, అసలు వాక్యానికి వచ్చేది దేనికి? మనలో ఉన్న లోపాలు సరిదిద్దుకోవడానికేనా, లేకపోతే నేను పాడే కచారీ వినడానికా? కచారీ కాదు కదా. కాబట్టి ప్రియులారా, సేవకుడు వాక్యం చెప్పేది ఎవరి కోసం అంటే ఇక్కడున్న వాళ్ళ కోసమే, బయట ఎక్కడో వాళ్ళ కోసం కాదు. అందుకే నేను చెప్పేశా ఏమని? ఆరాధనకు వచ్చినప్పుడు నాకు ఎవరు వందనాలు చెప్పగలిగిన వాళ్ళు ముందే వచ్చి చెప్పండి, లేదా లాస్ట్లో చెప్పండి, అంతే. మనం ఏదో భక్తి ఉన్న వాళ్ళలాగా మధ్యలో వందనాలు చెప్పుకుంటూ వచ్చామంటే అది క్రమము కాదు. వాళ్ళు చెప్తూ ఉంటారు, వాళ్ళకి మేము కూడా ఏం చేయాలా? మేము చెప్పాలి. అప్పుడు పాడేవాళ్ళు ఏం చేస్తారు? ఎవరు వచ్చారు? ఇలా తిరగరా? తిరగని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అందరం తిరుగుతాం. అంటే కాబట్టి అది క్రమశిక్షణగా వెళ్ళే కార్యక్రమము కాదు. కానీ కొన్ని స్థానిక సంఘాల్లో కొంతమంది విశ్వాసులు ఈ యొక్క కల్చర్, ఇటువంటి విధానము అలవర్చుకుంటున్నారు. ఆ విధానము అనేది మర్యాదపూర్వకమైనది కాదు అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి ప్రియులరా, నేనేం చెప్తున్నాను అంటే పాటలు పాడేటప్పుడు మనం ఎలా ఉండాలి అంటే మన అందరము కూడా ఆ పాడే పాటలు మీదే దృష్టి పెట్టాలి. అయితే పాడేవాడు ఎలా పాడాలి అంటే, పాడేవాళ్ళు చాలామంది ఎలా పాడుతూ ఉంటారంటే ఇతరులు పాడుతున్నప్పుడు వాళ్ళ రాగాలు కుదరినప్పుడు, ఇలా అన్న వాళ్ళు ఎప్పుడైనా చూసారా మీరు? ఇద్దరు ముగ్గురు పాడుతూ ఉంటారు, వీళ్ళకి వాళ్ళకి మ్యాచ్ కాదు. ఎందుకు మ్యాచ్ కాదు? కలిసి ప్రాక్టీస్ చేస్తే మ్యాచ్ చేయదు. నువ్వు ఎప్పుడు ప్రాక్టీస్కి పిలవు, ఎందుకని? నువ్వే గాన గాయకురాడు కదా అని నువ్వు పిలవు, వాళ్ళు రారు. కాబట్టి పాడేటప్పుడు మీ పాటలు ఏమవో కలవు. అంటే పాడే పాటలు నిన్ను నువ్వు మహిమపరుచుకోవడానికి కాదు. అంటే నడిపించేవాడు పాటను బట్టి బాగా పాడాను అని అనిపించుకోవడానికి పాడకూడదు. ఎందుకు పాడాలంటే దేవుని నామం మహింపరిచే విధంగా. కానీ చాలామంది పాటలు ఎలా పాడుతున్నారంటే వాళ్ళను వాళ్ళు బాగా పాడాము, మహిమపరుచుకున్నాము, ఘనత కోసము, వాళ్ళ ఘనత కోసం పాడుతూ ఉన్నారు. కాబట్టి ఎప్పుడూ అలాంటి పాటలు మనము పాడకూడదు. మన పాట ఎలాగ ఉండాలి అంటే స్థానిక సంఘము కూడా మనతో పాటు కలిసి పాడే విధముగా ఉండాలి. పాయింట్ నెంబర్ 1. అయితే పాయింట్ నెంబర్ 2 ఏంటి అంటే మనం గమనించినప్పుడు పాటలు పాడేటప్పుడు చాలామంది చేస్తున్న ప్రప్రథమైన తప్పు ఏమిటి అంటే మన పుస్తకాల్లో లేని, అందరికీ చూపించని కొత్త పాటలను పాడుతూ ఉంటారు. కానీ పాయింట్ నెంబర్ 2 ఏంటంటే ఆరాధనలో పాటలు ఎలా పాడాలంటే అందరికీ వచ్చిన పాటలే పాడాలి. నువ్వు ఎక్కడో నేర్చుకుంటావు యూట్యూబ్ స్టార్గా, ఆ యూట్యూబ్లో పాటలన్నీ మా మీద ప్రదర్శిస్తావు, ఆ పాటలు పుస్తకాల్లో దొరకవు. పోనీ ముందే మాకేమైనా ఫోటో పెట్టి చెప్తావా ఈ పాట పాడుతున్నామని? అది చెప్పవు. ఆరాధనలకు లాగానే కొత్త పాట పాడతావు. మేమేం చేయాలా? పుస్తకంలో ఉందో లేదో ఒకళ్ళు దిక్కు ఒకళ్ళు చూసుకోవాలా. పుస్తకం అంతా ఎతుకుతాం, ఎతికి అయిపోయే లోపల పాట. అంతేనా? అలా అయిపోయిందా మీకు ఎప్పుడైనా?
ఇలా జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఆరాధనలో పాటలు ఎలా పాడాలి అంటే చాలా అందరికీ వచ్చిన పాటలను మనము పాడాలి. పాయింట్ నెంబర్ 2. తర్వాత పాయింట్ నెంబర్ 3 ఏంటంటే ఎప్పుడూ పాడేవే కాకుండా వచ్చిన ప్రతి పాటని కూడా నెమరు వేస్తూ ఉండాలి. కొంతమంది చూడండి ఎప్పుడు పాడినా ఆ పాటే తీస్తూ ఉంటారు. నువ్వు అదే పాట క్రమంగా తీయడం ద్వారా పాడే వాళ్ళకి కూడా ఏముండదంట, పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు. అంటే అందరికీ వచ్చిన పాటలు నువ్వు కూడా నేర్చుకుని పాటలను ఏం చేయాలంటే ఒకదాని తర్వాత ఒకటి సీరియల్గా చక్కగా మొత్తం తిప్పుకుని రావాలి. ఎప్పుడు ఆ పాటే పాడావంటే మొన్న కూడా ఒక కుటుంబంలో ఎప్పుడో పాటలు నాతో పాడించారు. అవును అవును, ఎప్పుడో పాటలను కూడా మనం ఏం చేసుకుంటూ ఉండాలా, నెమరు వేసుకుంటూ ఉండాలి. అలా కాకుండా ఎప్పుడు పాడిన పాటే పాడుతూ ఉంటే పాడే వాళ్ళకి కూడా అనిపించదు. అంటే మనకి మామూలు పాటలు కూడా అనిపించదు, అది తరువాత సంగతి. నేను ఇక్కడ ఏం చెప్తున్నానంటే పాటలు పాడేటప్పుడు నడిపించేవాడు ఎలా ఉండాలంటే ఇలాంటి స్థితిలో ఉండాలి. తరువాత పాడే పాటల్లో ఎలా పాడాలి తరువాత అంటే పాడే పాటలు సమయాన్ని సందర్భాన్ని. ఇప్పుడు ఒక పెళ్ళికెళ్ళి పరదేశులము ప్రియులారా అని ఒక పాట పాడా, అయితే మంచి రాగం పాడా, మంచి తాళం పెట్టా, మంచి భావం కూడా వ్యక్తపరిచా. అప్పుడు వాళ్ళు ఏమంటారండి? ఎప్పుడైనా అలాంటి పాటలు విన్నారా మీరు? అంటే ఎప్పుడైనా నడిపించేవాడు ఏం చేయాలంటే సమయాన్ని సందర్భాన్ని ప్రసంగానికి అనుకూలమైన పాటలు పాడాలి. అర్థమవుతుందా మీ అందరికీ? తరువాత పాటలు ఎలా పాడాలంటే అందరి దృష్టి పాటల మీద ఉండే విధముగా పాడాలి. ఇప్పుడు కొంతమంది పాటలు పాడుతూ ఉంటారు, మీరు పాడుతూనే ఉంటారు, ఎవరి దిక్కులు వాళ్ళు చూసుకుంటూ ఉంటారు. అందరి దృష్టి ఒకదాని మీద ఉంచే విధంగా పాడాలి అంటే దాన్ని ఎలా పాడాలంటే దాని భావాన్ని రమ్యముగా వ్యక్తపరుస్తూ పాడాలి. అంటే రమ్యంగా అంటే మేమేమి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం కాదుగా అంటే అవును బాలసుబ్రహ్మణ్యం కాకక్కర్లా, జానకి కాకక్కర్లా, కానీ నీకొచ్చిన రాగములో దానిని ప్రాక్టీస్ చేసి 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 దానిని పాడడం అనేది మీరు నేర్చుకోవాల్సిన అవసరము ఉన్నది అని దేవుని వాక్యం అయితే తెలియజేస్తూ ఉంది. కాబట్టి ప్రియులారా ఇంకోటి చెప్పి నేను పాటలు నడిపించేది నేను ముగిస్తాను. ఏంటి అంటే పాటలు నడిపించే వాళ్ళు ఆ పాటను ఎలా పాడాలి అంటే గంభీరంగా పాడాలి అని తెలియజేస్తున్నా. ఆ పాటలు పాడే వాళ్ళు ఎలా పాడాలంట, మీరు ఒకవేళ స్లోగా పాడారనుకోండి వాళ్ళకేమవదు, వాళ్ళకి వినపడదు, వాళ్ళు ఏదో పాడుతూ ఉంటారు. ఇప్పుడు ఎప్పుడైనా కూడా పాటను నడిపించేవాడు గంభీరంగా పాడాలి. బాగా గుర్తుపెట్టుకోండి, పాటలు సహకరించే వాళ్ళు ఏం చేయాలంటే నడిపించేవాని వెనక వెళ్ళాలి. ఏం చేయాలంట, కాదు నీకు ఇంకొంచెం పెద్ద రాగం వచ్చని పెద్ద గొంతుందని పెద్దగా నువ్వేం చేయకూడదు, ఎత్తకూడదు. పాడేవాడి వెనక నువ్వు రాగాన్ని కలుపుకుంటూ వెళ్ళాలి. కాబట్టి ప్రియులారా నేను మీకేం తెలియజేస్తున్నానంటే పాటలు పాడేటప్పుడు మీరు ఇటువంటి జాగ్రత్తలను ఖచ్చితంగా తీసుకోవాలని దేవుని వాక్యం అయితే తెలియజేస్తుంది. ఒకవేళ మీరు అటువంటి జాగ్రత్తలను తీసుకున్నట్లయితే అది మీకు మేలుకరమైనది. అయితే ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే 2 విషయాలు చెప్పా. పాత నిబంధన పాటలలో వాయిద్యాలు వాయించారని చెప్పా, క్రొత్త నిబంధన పాటలో వాయిద్యాలు వాయించలేదని చెప్పా. అంతేనా? మరి మేము పాత నిబంధనని కొత్త నిబంధనని ఎందుకు కలపకూడదు, మేమెందుకు వాయిద్యాలు వాయించకూడదు, మేమెందుకు గిటార్లు కొట్టకూడదు, మేమెందుకు బోరెలు కొట్టకూడదు అంటే అది చెప్తూ ఉన్నాడు. చూడండి, గలతీయులు రాసిన పత్రిక 3వ అధ్యాయము 24వ వచనాన్ని మనం చదువుకుని ముందుకు వెళ్దాం. గలతీయులు రాసిన పత్రిక 3వ అధ్యాయము 24వ వచనాన్ని చదువుకుని మనం ముందుకు వెళ్ళిపోదాం. కాబట్టి మనము విశ్వాస మూలమున నీతిమంతులమని తీర్చబడినట్లు క్రీస్తునొద్దకు మనలను నడిపించుటకు ధర్మశాస్త్రము మనకు బాలశిక్షకుడు ఆయను. ధర్మశాస్త్రము మనల్ని ఏం చేసిద్దంట, క్రీస్తు దగ్గరికి నడిపించిద్దంట. ధర్మశాస్త్రము క్రీస్తు దగ్గరికి నడిపించిన తరువాత ఇంకెవరితో మనకి పని లేదు. ఇప్పుడు నేను ఒక విషయం చెప్తా. మనం ఇక్కడి నుంచి బస్ స్టాండ్ వెళ్ళాలి, మనకు అడ్రస్ తెలియదు, ఎవరో నా బోటు తెలివైనోడిని పట్టుకుని వెళ్ళారు, అడ్రస్ చూపించా. ప్రతిసారి నేను మీకు అవసరమా? ఒక్కసారి చూపించాక నాకు మీకు సంబంధం లేదు. అలాగే పాత నిబంధన కూడా మనకి కొత్త నిబంధన చూపించడానికి వచ్చింది. పాత నిబంధన మనకి కొత్త నిబంధనను చూపించేసింది. ఇంకా పాత నిబంధనతో మనకేమి లేదంట, సంబంధం లేదు. అదే చెప్తున్నాడు 25వ వచనం చూడండి. అయితే విశ్వాసము వెల్లడాయను కనుక
ఇక బాల శిక్షకుని కింద ఉండము. అంటే పాత నిబంధన కొత్త నిబంధన చూపించేసింది కదా, పాత నిబంధన యేసుక్రీస్తును చూపించేసింది కదా, యేసుక్రీస్తును చూపించేసింది కదా. ఇంకా పాత నిబంధనతో మనకేమీ లేదంట, సంబంధం లేదు. అంటే సంబంధం లేదంటే అతని యొక్క అవసరత మనకి లేదు. అంటే ఇప్పుడు మనం దేని ప్రకారంగా ఉన్నాం, ఎవరి కింద ఉన్నాము అంటే క్రొత్త నిబంధన క్రింద ఉన్నాం. కాబట్టి పాత నిబంధనలో డమ్ములు కొట్టారని మనం ఇక్కడ కొట్టాల్సిన అవసరమో లేదు. అయితే మాకు డైరెక్టర్గా చెప్పండి అని అంటూ ఉంటారు కొంతమంది. చూడండి, మీకు డైరెక్టర్గా కావాలి అంటే హెబ్రీలు రాసిన పత్రిక 10వ అధ్యాయము, హెబ్రీలు రాసిన పత్రిక 10వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చదువుకుందాం. హెబ్రీలు రాసిన పత్రిక 10వ అధ్యాయము 9వ వచనాన్ని. ఆయన నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నాను చెప్పుచున్నాడు. ఇవన్నీ ధర్మశాస్త్రము చొప్పున అర్పింపబడుచున్నవి. ఆ రెండవ దానిని స్థిరపరచుటకు మొదటి దానిని కొట్టివేయుచున్నాను. అంటే క్రొత్త నిబంధన చూపించడానికి ఏముందంటే పాత నిబంధన ఉన్నది. ఇంకా పాత నిబంధన కొత్త నిబంధన వచ్చిన తర్వాత అది ఏమైందంట, మొదటిది కొట్టివేయబడింది. అంటే కొట్టివేయబడిన దానిలో ఏ రోజు మనం ఒక ముద్ద తీసుకోం. ఈరోజు మీ ఇంట్లో నిన్నటి అన్నం మిగిలిపోయింది, పాడైపోయింది, అది మీరే వండారు, కొత్తది కూడా మీరే వండారు. సరే కొంచెం ఎందుకు వేస్ట్ అయిపోయింది, పాడైపోయిందని కలుపుకుందామని కొత్త దాంతో కలుపుతారా? కలిపిన వాళ్ళు ఎవరైనా ఉంటే చేతులు ఎత్తచ్చు, ఎవరు కలపరా? మరి పాత నిబంధనను కూడా ఏం చెప్తున్నాడంటే అది పాతది, అది వద్దు, అది కొట్టివేసేసాం, అది క్రీస్తుని చూపించేసింది అని చెప్పేశాడు. ఇంకా దానితో మనకేమీ లేదు, సంబంధము లేదు. దానిలో ఏదైనా మంచి విషయాలు ఉంటే, ఏదైనా నిన్ను బలపరిచే విషయాలు ఉంటే, ఏదైనా నిన్ను క్రీస్తునందు దరిచేర్చే విషయాలు ఉంటే నేర్చుకోవచ్చు. కానీ దాని ప్రకారంగా నువ్వు దాని పద్ధతులను నువ్వేం చేయకూడదంట, అనుసరించకూడదని దేవుడు వాక్యం అయితే తెలియజేస్తూ ఉంది. చూడండి, అందుకే రోమియోలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ అధ్యాయము 13వ వచనం. రోమియోలు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం నుంచి మనం చదువుకుందాం. ధర్మశాస్త్రము కలిగిన వారై పాపము చేసిన వారందరూ ధర్మశాస్త్రానుసారంగా తీర్పు నొందుదురు. ధర్మశాస్త్రము వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు కానీ ధర్మశాస్త్రము అనుసరించి ప్రవర్తించు వారే నీతిమంతులుగా ఎంచబడుదురు. అంటే ఇక్కడ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అంటే, వాక్యానుసారంగా నడవడమే అనేది నీతి. పాత నిబంధన దేని ప్రకారంగా నడవమని చెప్తుందంటే క్రొత్త నిబంధన ప్రకారంగా నడవమని చెప్తుంది. అంటే క్రొత్త నిబంధన ప్రకారంగా జీవించడమే, నడవడమే నీ జీవితానికి ఉండే నీతి అని దేవుని వాక్యం అయితే తెలియజేస్తుంది. కాబట్టి ప్రియులారా, ఇప్పుడు మీ అందరికీ ఒక సింపుల్ క్వశ్చన్ వేస్తా. పాత నిబంధన కొట్టివేయబడిందా, ఇంకా ఉందా? అబ్బా, అందరూ పాస్ అయిపోయారే. అయితే ప్రియులారా, నేనేం చెప్తున్నాను అంటే, మీ జీవితంలో ఇంకనూ కూడా ఎవరైనా పాత నిబంధన ప్రకారంగా మేము చేస్తాము అంటే మనము చేయకూడదు. పాత నిబంధన కాలంలో పాటలు పాడేటప్పుడు నాట్యం కూడా ఆడారు. నాట్యం ఆడేంత స్థలం కొనుక్కున్నారు వాళ్ళు. స్థలం ఏం చేశారంట, అది ఒకళ్ళ సొమ్ము కాదు, ఇద్దరు సొమ్ము కాదు, విశ్వాసులు అందరి సొమ్ము. అంటే ఒకవేళ ఇప్పుడు వీళ్ళు కూడా డ్యాన్సులు వేయడానికి పెద్ద పెద్ద స్థలాలు కొనుక్కుంటున్నారు, అంతేనా? ఇప్పుడు ఎంత పెద్ద పెద్ద స్థలాలు ఉన్నా అక్కడ డ్యాన్సులు వేయరు. వేసిన వాళ్ళు ఎక్కడైనా కనపడ్డారా? పోనీ గుంటూరులో కానీ లేదా వేలంగిని మాట, ఇప్పుడు ఏదో ఫేమస్ చెన్నైలో ఏమంటారండి, వేలంగిని మాతేనా? చెన్నైలో ఉంటుంది కదా అది, వేలంగిని మాతే. మరి ఇక్కడ అదేదో ఉంటుంది కదా పెద్ద ఓటిపల్లిలో, ఎక్కడైనా డ్యాన్సులు వేసారా? అంటే డమ్ములు కొట్టడం అంటే ఈజీ, అది కొట్టడం తెచ్చుకున్నారు. కానీ డ్యాన్స్ వేయడం అనేది కొంచెం కష్టం. తేడా వస్తే కాళ్ళు ఇరుగుతాయి, కాళ్ళు పెరుగుతాయి. కాబట్టి దాని సహవాసం ఎవరు చేయట్లా. కాబట్టి ప్రియులారా, నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు ఒక విషయాన్ని మీకు నేర్పిస్తాను. ఏంటి విషయం అంటే, క్రొత్త నిబంధనలో మనకి నచ్చినట్లుగా మనం ఆరాధనలో వేటినైనా కలపచ్చా, కలపకూడదా? పాటలు పాడేటప్పుడే కానీ, ఆరాధన చేసేటప్పుడే కానీ, ఇప్పుడు మనం ఏం చెప్పామంటే, ఆరాధన అంటే అర్థం ఏమిటి అంటే, దేవునికి సాగిలపడడము, దేవునిని ముద్దు పెట్టుకోవడము, దేవునిని సేవించడము. ఆ ఆరాధనలో పాటలు పాడాలి,
పాటలు పాడడము అనేది ఇతరులను హెచ్చరించడంగా ఉపయోగపడిద్ది. పాటలు పాడడం అనేది నీ పూర్తి ఎఫెక్ట్స్ను తెలియజేసిద్ది, నీ మనసును కుదుటపరిచిద్ది. ఆ పాటలు పాడేటప్పుడు పాత నిబంధనలో డ్రమ్ములు కొట్టారు, నాట్యం ఆడారు. మరి కొత్త నిబంధనలో కొట్టచ్చా కొట్టకూడదు అంటే కొట్టకూడదు అని అనుకున్నాం కదా. అయితే ఇప్పుడు కొంతమంది ఏమంటున్నారంటే ఆరాధన మనకి నచ్చినట్టుగా చేయొచ్చా చేయకూడదా, మనకి నచ్చిన టయానికి రావచ్చా రాకూడదా, మనకి నచ్చిన కుర్చీలో కూర్చోవచ్చా కూర్చోకూడదా, మనకి నచ్చినట్టుగా అక్కడ వ్యవహరించచ్చా వ్యవహరించకూడదా? చెప్పాలా ఆన్సర్? మీరు చెప్పగలరా? కరెక్టేనా? సరే, మరి మీరు వ్యవహరిస్తున్నారా వ్యవహరించట్లేదా? మీ పూర్తి దృష్టిని ఆరాధనలో ఉంచగలుగుతున్నారా లేదా? చూడండి, మార్కు సువార్త 7వ అధ్యాయం. మార్కు సువార్త 7వ అధ్యాయాన్ని మీరు గమనిస్తూ ఉన్నప్పుడు 7వ అధ్యాయం, దయచేసి బైబిల్ చదవడం వచ్చిన వాళ్ళు బైబిల్ తెచ్చుకుని ఖచ్చితంగా బైబిల్ని మనం తీయాలి. ఆరాధనలో ఏకమవ్వాలంటే కార్యక్రమాలన్నిటిలోనూ పార్టిసిపేషన్ ఉండాలి. 7వ అధ్యాయము 7వ వచనం నుంచి నేను చదువుతాను. వారు మానవులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారని రాయబడినట్టు వేషధారులైన మిమ్మల్ని గూర్చి యెషయా ప్రవచించినది సరియే. ఇంత మీకు చెప్పే కదా, నిద్ర లేపడానికి ఏం కొట్టారంట? చప్పట్లు కొట్టారు. ఏకదృష్టి కలగాలని ఏం చేశారంటే హల్లెలూయా అని గట్టిగా అరిశారు, డ్రమ్ముల్ని కొట్టారు. అవి ఎవరి పద్ధతులు అంట? మానవుల పద్ధతులు. మన జీవితంలో ఎప్పుడైనా ఆరాధన భాగంలో మానవుల పద్ధతులను కల్పించకూడదు. అది దేవుని యొక్క పద్ధతి అయితే బైబిల్లో మనం ఏం చేయాలా? చూపించాలి. మొన్న ఒక ఆమె ఫోన్ చేశారు, చేసినప్పుడు కలిసా, నేను నీకు మొన్న కూడా ఫోన్ చేశా అన్నారు. నాకేం చేయలా మీరు అన్న. లేదు మెసేజ్ కూడా పెట్టాను, ఏం పెట్టలా అన్న. నా ఫోన్ చూపించా. ఆమె ఫోన్ చేసినట్లయితే నా ఫోన్లో ఏముండాలా? మెసేజ్ ఉండాలా, కాల్ ఉండాలి. ఏం కనపట్లా. ఆమె ఏమంటుందంటే నా ఫోన్ తెస్తా అంటుంది. నీ ఫోన్ తెస్తా ఏంటి? నా ఫోన్లో కనపడాలిగా, అంతేనా కాదా? కాబట్టి నేనేం చెప్తున్నానంటే క్రొత్త నిబంధనలో నువ్వు అనుసరించాలంటే అది ఎక్కడ కనపడాలా? బైబిల్లో కనపడాలా. కాదు నాకు నచ్చింది నేను అరుస్తాను, నాకు నచ్చింది నేను మోగిస్తాను, నాకు నచ్చినట్లుగా నేను ఆరాధనలో పాలిభాగస్తులు అవుతానంటే మీరు గతంలో చూశారు. లేవికాండం 10వ అధ్యాయం తీయక్కలే కానీ నాదాబు అబీహులు వాళ్ళకి నచ్చిన ధూపాన్ని వేయడం ద్వారా అదే అగ్ని వాళ్ళని ఏం చేసిందంటే యెహోవా సన్నిధి నుంచి అగ్ని వచ్చి వాళ్ళని ఈరోజు కాల్చివేసిందని ఎంతమందికి తెలుసు? చేతులు ఎత్తండి. నా ప్రశ్న అర్థమైందా? నాదాబు అబీహులు దేవుడు కోరుకున్నట్టు కాకుండా వాళ్ళకి నచ్చిన ధూపం వేశారు, వేయడం ద్వారా వాళ్ళు నాశనం అయిపోయారు అని ఎంతమందికి తెలుసు? అందరికీ తెలుసు. మరి మనకి నచ్చినట్లుగా మనము జీవిస్తే నాశనం అయిపోతాము అని బైబిల్ చెప్తుందా లేదా? అంటే మనకు నచ్చిన టయానికి మనం వస్తే, మనకి నచ్చిన వెసలుబాటుకి మనం వస్తే, మన ఆరాధనకు వచ్చిన తర్వాత పాటల పుస్తకంతో పని లేదు, మన బైబిల్తో పని లేదు, వచ్చి కూర్చున్నామా, పాట పాడితే నిద్ర వస్తే నిద్రపోయామా, ఏకదృష్టి కలగజేయకపోతే అది దేవునికి నచ్చిన పనా నచ్చని పనా? మరి దానిలో మనం పాలిభాగస్తులం అవుతున్నామా అవ్వడం లేదా? దేవునికి నచ్చే పనిలో పాలిభాగస్తులు అవ్వడానికి ఆరాధన చేయాలి. కానీ ఆరాధనలో మనం ఏం చేస్తున్నామంటే దేవునికి నచ్చని కార్యక్రమంలో పాలిభాగస్తులు అవుతున్నాం. మొన్న నేను బాగా వర్షం, ఒకళ్ళు 9:30కి ఫోన్ చేసి 11ంటికి ప్రార్థనకు వచ్చేయమన్నారు. నా బండిలో ఛార్జింగ్ లేదు, నా పెట్రోల్ బండి లేదు కదా మనకి. వెంటనే పెట్రోల్ బండి తీసుకుని స్పీడ్గా వెళ్ళిన తర్వాత అక్కడ ప్రార్థన ప్రారంభం అవగానే ప్రతి ఒక్కరి చేతిలో, చదువు వచ్చినా రాకపోయినా ముసలోళ్ళ చేతిలో ఏముందంటే బైబిల్ ఉంది, వచ్చినా రాకపోయినా. అంటే ఈ బైబిల్ ఏం చూపిస్తుందంటే నీ క్రైస్తవ్యానికి గుర్తు. ఇప్పుడు చదువు వచ్చిన వాళ్ళే చీర కడుతున్నారా? చదువు రాని వాళ్ళు కట్టట్లేదా? వచ్చినా రాకపోయినా కట్టుకుంటాం, కానీ వచ్చినా రాకపోయినా ఈ బైబిల్ అనేది మనము తావడం లేదు. కాబట్టి ప్రియులారా, నేను మీకు ఏం చెప్తున్నానంటే మీకు చదువు వచ్చినా రాకపోయినా 300 రూపాయలు 250 రూపాయలే బైబిల్. ఒకవేళ రేపు నేను ఎగ్జామ్ పెడతా, మీరు రాయగలిగితే ఆ ఫ్రీగా బైబిల్ ఇస్తా, ఆ ఫ్రీగానే పాటల పుస్తకం ఇస్తా, మీరు కొనుక్కునే పని కూడా లేదు. వచ్చే ఆదివారం యోషియా గ్రంథం మీద ఎగ్జామ్, మీరు అందరూ రాయాలి, చదువు వచ్చిన అందరూ రాయాలి, సరేనా? అందరూ రాయాలి. రాసిన ప్రతి ఒక్కరికి గెలిచిన వాళ్ళకి ఏమిస్తా? బైబిల్ ఇస్తా, అది పాటల పుస్తకం కూడా ఇస్తా. అయితే ఇక నేనేం చెప్తున్నానంటే ఆరాధనలో పూర్తిగా అన్ని కార్యక్రమాల్లో నువ్వేం చేయాలంటే పాలిభాగస్తులు అవ్వాలి.
ఒకవేళ అంటూ ఉంటారు, అంటే అండి కొంచెం నేను ప్రార్థన ఆమెనన్నాగానే వచ్చానండి, మరి నేను పరిపూర్ణంగా వచ్చినట్టేనంటే కాదు, నువ్వు బయట ఉన్నట్టే. మళ్ళీ సాయంత్రం ఆరాధనకి ఖచ్చితంగా ఏమవ్వాలా? ఒక్క ఆరాధనకి రావడమే ఎంతో కష్టమో, రెండో ఆరాధనకి ఎక్కడ వస్తామండి మేము? ఏం మాట్లాడుతున్నారు అంటే, మీరంటే ఇల్లు పక్కనే కదా అంటారా? మేము ఇల్లు దూరంగా ఉన్నా కూడా, ఇదిగో నాతో పాటు గతంలో ఉన్న వాళ్ళు విశ్వాసులు ఉన్నారు, మా సండే స్కూల్ టీచర్లు ఉన్నారు, నాతో పాటు ఉన్న విద్యార్థులు కూడా ఉన్నారు. మేము ఏనాడు కూడా దేవుని యొక్క మహాకృపను బట్టి ఏ కార్యక్రమం కూడా ఆలస్యంగా వెళ్ళడం అనేది జరగల, ఇప్పటిదాకా జరగల. రాబోయే కాలంలో జరగకూడదని దేవుడికి ప్రార్థన చేసుకుంటాం. అంటే నేను మీకు ఏం చెప్తున్నానంటే, మనుషులకు కల్పించిన పద్ధతులు అంటే డ్రమ్ములే కాదు, నీకు నచ్చినట్లుగా ఆరాధనకి రావడం కూడా నీ మనసుకు నచ్చినట్లుగా చేయడమే కదా. బైబిల్ చదువు వచ్చి కూడా తీయకపోవడం అంటే నీకు మనసుకు నచ్చినట్టు పదమే కదా. కొంతమంది చాలా తెలివిగా స్టైల్గా ట్యాప్ తీస్తారు, అంటే మీరు కూడా ట్యాప్ చేస్తున్నారు అంటారు. అంటే ఇక్కడ బైబిల్ పెట్టుకునే స్థలం లేదు, అందుకే నేను ట్యాప్ తెచ్చుకుంటా. కానీ బైబిలు తాగలిగిన వాళ్ళందరూ కూడా ఫోన్లు కాదు, ఖచ్చితంగా బైబిళ్ళు తావాల్సిందే. తాలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఏం చేయాలా? ఫోన్లో చూసుకోవాలి. అది తర్వాత చూడండి 8వ వచనం చెప్తున్నాడు, మార్క్సు వార్త 7వ అధ్యాయము 8వ వచనం. మీరు దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి మనుషుల పారంపర్య ఆచారమును గైకొనుచు ఉన్నారు. ఈరోజు నిజముగా మనం రకరకాల చర్చిలకు వెళ్తాం కదా, అక్కడ చేసే పని బైబిల్ చెప్పినట్లుగా జరుగుతుందా? కొన్ని సంఘాల్లో చూడండి, వాక్యం చదువుతూ ఉంటే అమ్మ చదువమ్మా, అమ్మా చదువు అంటారు. అసలు స్త్రీలు చదివే అవకాశము బైబిల్ ఇచ్చిందా? కానీ కొంతమంది సేవకులు చదివిస్తున్నారు అంటే అది సరైన ఆరాధన కాదా? సరైన ఆరాధన కాదు. అంటే అతను ఒక ఆచారం పెట్టాడు, ఆ ఆచారం ఏమైందంటే తరతరాలు కొనసాగుబడుతుంది. యెరోబాము కూడా మీరు చూడండి, దేవునిని ఆరాధించడము చాలా దూరమైన స్థలమని అక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడే ఆరాధిద్దామని ఒక బొమ్మని చేశాడు. ఒక బొమ్మను చేసిన తర్వాత అక్కడ ఏం చేశాడంటే వాళ్ళందరూ అక్కడికి వెళ్ళడం, అంటే యెరోబాము జనాలందరినీ ఎటువైపు మళ్ళించాడు? దేవుని వైపు నుంచి, వాక్యముకి విరుద్ధంగా. ఈరోజు నేను కఠినంగా చెప్పకపోతే, అంటే కఠినంగా చెప్పేది నేను కాదు, మీ ఇంటికి వచ్చినప్పుడు మీతో పాటు నవ్వుతూనే ఉంటా. మీరు ఇచ్చిన చికెను తినమన్నా నవ్వుతూనే వద్దని చెప్తా. మీరు ఇచ్చే కారంగా ఉన్న పచ్చడి తింటా, సాంబార్లో పులుపు ఎక్కువైనా తింటా. కానీ వాక్యంలో కొరత ఉంటే ఖచ్చితంగా ఒక సేవకుడు ఏం చేయాలంట? అడ్జస్ట్ కాకూడదు. అంటే మీరు వేసే ఫ్రైలో ఉప్పు కారం తగ్గినా నేను తట్టుకోవచ్చు, కానీ వాక్యంలో తక్కువైతే ఖచ్చితంగా నేనేం చేయాలా? చెప్పాలి. నేను చెప్పకపోతే యెరోబాము చేసిన పాపమే నేను కూడా చేసిన వాడిని అవుతా. అంటే మీ అందరినీ కూడా నేను ఎటువైపు మలచాలా? నాకు అనుకూలంగానా, ఆచారాలకి అనుకూలంగానా, దైవభక్తిలోకా? కాబట్టి ప్రియులారా, నేను మీకు చెప్పేది ఏంటంటే, కీర్తనలు పాడే కార్యక్రమంలో ఖచ్చితంగా మీరు ఎవరి ఆచారాలను పాల్గొనకూడదు. ఒకవేళ ఏ చర్చిలో అయినా మీరు వెళుతున్నారంటే అక్కడ వెళుతున్నవి దైవ సంబంధంగా ఉన్నాయా, పాత నిబంధన కాలంలో ఉన్నట్టున్నాయా, లేదా దేవుని వాక్యము చెప్పినట్లుగా ఉన్నాయా అని ఒక్కసారి మీరు పరిశీలన చేయాలి. పరిశీలన చేసిన తర్వాత మీకు అర్థమైద్ది మీరు నమ్మింది నిజమా అబద్ధమా, చేసే పని తప్ప కరెక్టా. అయితే ఇప్పుడు మీరు గమనించండి, నేను ఒక చిన్న విషయం చెప్పేసి ముందుకు వెళ్ళిపోతా. ఏంటి ఆ విషయం అంటే, ఆడవాళ్ళకి ఫ్యాన్స్ లెగ్గిన్స్ అంటూ ఉంటారు కదా, బనీన్ క్లాతుల్లాగా. ఏదో కలర్ నాకు నచ్చిందని నేనే వేసుకుని ఆరాధనకు వచ్చానుకో, మీరందరూ ఏమంటారు? కలర్ బాగుంది, అనిల్ భలే వేసుకొచ్చాడు అంటారా? అదేంటండి, నా బట్టలు నా ఇష్టం, నేను డబ్బులు పెట్టి కొనుక్కున్నా, మీకు ఇష్టం ఏం లేదు కదా, నేను వేసుకున్నా మీరు నవ్వుతారా? మీకు ఇష్టం లేదు అంటే ఎవరి బట్టలు ఎవరికి డిజైన్ అయ్యాయో వాళ్ళు మాత్రమే వేసుకోవాలి. వేరే వాళ్ళు వేసుకుంటే అది ఏమవుతుందంట? నవ్వుతారు. అలాగే క్రొత్త నిబంధన కాలంలో మనకిచ్చిన పద్ధతులనే మనము అనుసరించాలి. అలా కాదని పాత నిబంధన కాలపు పద్ధతులను మీరు అనుసరించినట్లయితే ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని చూసి ఏం చేస్తాడంటే నవ్వేవాడిగా ఉంటాడు. కాబట్టి వాక్యానికి విరుద్ధమైన స్థానిక సంఘాల్లో మీరు ఎన్నడూ కూడా పాల్గొనేవారిగా ఉండకూడదు. చూడండి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 23వ వచనాన్ని మీకు తెలియజేస్తాను. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 23వ వచనం. అన్ని విషయముల యందు నాకు స్వాతంత్రము కలదు, కానీ అన్నీయూ చేయదగినవి కావు.
అన్నిటి యందు నాకు స్వాతంత్రం కలదు కానీ అన్ని క్షేమాభివృద్ధి కలగజేయవు అని చెప్తున్నాడు. అంటే ఒక వ్యక్తి అన్నీ చేయొచ్చంట. అంటే ఆరాధనలో దేవుని వాక్యం ఏం చెప్తుంది? డ్రమ్ములు కొట్టద్దు అంటుంది. కానీ చేసే స్వాతంత్రం నీకుంది, కానీ అది నువ్వు చేస్తే అది నీకు క్షేమమో కాదు. అంటే ప్రతి ఒక్క వ్యక్తికి అన్నిటిలో స్వాతంత్రం ఉంది. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 23, 24 వచనాలు. 1 కొరింథీ రాసిన పత్రిక 10వ అధ్యాయము 23, 24. అంటే మనము చేసే పని, దేవుడు మనకిచ్చిన స్వాతంత్రాన్ని దేనికి ఉపయోగించుకోవాలంటే మన క్షేమమునకు, మన అభివృద్ధికి ఉపయోగించుకోవాలి, కానీ స్వలాభాని కోసం ఎన్నడూ కూడా ఉపయోగించకూడదు. తర్వాత 24 చెప్తున్నాడు, ఎవడునో తన కొరకు కాదు ఎదుటి వానికి మేలు చూచుకొనవలెను. ఈరోజు చాలామంది ఆరాధనలలో ఎలా ఉంటారంటే చాలా డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తారు. చాలా ఎవరో ఒకరు చెప్పేదాకా ఆ డిస్టర్బెన్స్ను ఎవరు ఆపరు. కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడంటే మనమంట ఎవరికి మేలు చేసే విధంగా కూర్చోవాలంటే ఆరాధనలో ఎదుటివాడికి కూడా మేలు చేయాలంట. అంటే మన దగ్గర నుంచి పిన్ డ్రాప్ సైలెంట్ ఉండాలి. మన దగ్గర నుంచి ఎటువంటి డిస్టర్బెన్స్ అనేది పక్కన వాళ్ళకి ఎప్పుడు కూడా ట్రాన్స్ఫర్ అవ్వకూడదు. ట్రాన్స్ఫర్ అయ్యేది మనకు అర్థమైతే దానిని ఎలా అరికట్టాలో మనము నేర్చుకోవాలి. ఒక విషయం మీకు చెప్తా, మీకు మొన్న కూడా నేను మీకు చెప్పా. ఒకవేళ ఇలా ఒక చేయి కోసుకుంది అనుకుందాం, ఇక్కడ ఒక చేయి కోసుకుంది. ఇక్కడ ఒక చేయి కోసుకున్నప్పుడు సిరలు దమనంలో అంటారు కదా, ఇక్కడ సిరలు దమనంలో ఉంటాయి కదా. ఇది కోసుకున్న తర్వాత మంచి రక్తమో చెడు రక్తమో ఏ నరం తెగిందో మనకు ఎలా తెలుస్తుంది? తెగింది, రక్తం పోతుంది, పోతే పోనీ చెడు రక్తం పోయేది, పోతే పోయింది అని అనుకున్నాడు. ఒక లావుగా ఉన్నాడు, 1 గంట ఆగాడు, 2 గంటలు ఆగాడు, ఎన్ని గంటలు బతకచ్చు? నా ప్రశ్న అర్థమైందా మీకు? 1 అవర్ బ్రతుకుతాడా? తర్వాత కళ్ళు తిరుగుతాయా? ఏంటో అన్నీ మనకు తెలిసినట్టు ఊపుతాం, తెలియదని ఎప్పుడూ ఒప్పుకోం. ఆదాము అవ్వల్లాగా వాళ్ళు ఒప్పుకోలేదు కాబట్టి వాళ్ళు ఏమయ్యారు? దూరం అయ్యారు. మనకు తెలియదు ఏం చేయాలి, మాకు తెలియదు అనాలి. ఇప్పుడు నేను కూడా నాకు తెలియదనే చెప్తా. అవి ఎప్పటికప్పుడుకి చచ్చిపోతారు. కాబట్టి ప్రియులారా, నేనేం చెప్తున్నాను అంటే మనకి ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు దానిని వెంటనే ఏం చేయాలి? అరికట్టాలి. బ్యాండేజ్, మనకి వచ్చి రాని పసుపు పోతే రక్తం ఆగిద్దని మనకి ఎవడో చెప్పాడు, మనం పోతాం. బ్యాండేజ్ వేస్తే ఆగిద్దని ఎవడో చెప్పాడు, చేస్తాం, కట్టు కడతాం. కానీ మనకి తెలిసిందో తెలియదో వైద్యం ఏం చేస్తాం? కొంతమంది కుర్రోళ్ళు అయితే తాగే మందును కూడా పోసుకుంటారు, అది తరువాత సంగతి. కొంతమంది ఇంకా రకరకాలు చెప్తే అసహ్యంగా ఉంటుంది కానీ ఒకటి కూడా పోసుకుంటూ ఉంటారు దెబ్బ ఆగాలని. కానీ నేనేం చెప్తున్నాను అంటే ఏదో ఒకటి రక్తాన్ని ఏం చేయాలనుకుంటారు. ఎందుకని? రక్తం అలా ప్రవాహం జరిగితే అతను ఏమైపోతాడు. అలాగే ఆరాధనలో మీ తప్పు మీరు సరిదిద్దుకోకపోతే, మీరు క్రమంగా రాకపోతే, మీరు నిశ్శబ్దంగా లేకపోతే, మీరు బైబిల్ తాకపోతే, మీరు పాటలు పాడకపోతే ఆ తప్పు ఏం జరిగిద్దంటే కొంతకాలానికి నిన్ను ఆత్మీయతలో నశింపజేసిద్ది. అంటే ఆత్మీయంగా కొంతకాలానికి నువ్వేమైపోతావు? చనిపోతావు. నేను ఒక చిన్న ఉదాహరణ చెప్పేసి ఇంకా ఈ వాక్యాన్ని ముగిస్తా. నేను చిన్నతనంలో పళ్ళు తోమేవాడిని. తోమిన తర్వాత మళ్ళీ మా అమ్మ వచ్చేది, ఈ అనరాని పసుపుగా ఉన్నాయి మళ్ళీ తోమనేది. సరే రెండోసారి ఎలాగో తోమెత్తుంది కదా అని మొదటిసారి తోమడం మానేసి తోమేవంటే తోమేనన్న మళ్ళీ ఎలాగో తోమనిద్దిగా రెండోసారి తోమేవాడిని. అయితే ఏం జరిగిందంటే కొంతకాలం తెల్లగానే ఉన్నాయి, బాగున్నాయి. కొంతకాలానికి పసుపు వచ్చింది, పసుపుగా అయిన తర్వాత మా అమ్మ ఏం చేసేదంటే ఇటుక రాయి పొడి, ఆ పొడి ఏవో ఉండేవి కదా, పాతకాల వైద్యాలు, గట్టిగా తోమేసేవాళ్ళు. చూడు రక్తం అంతా వచ్చేసేది. అంటే నెలకొక్కసారి తోమితే చాలు, రోజు తోమాల తెల్లగా. అంటే ఇలా తోమేసి ఊసేద్దాం, నెలకొక్కసారి గట్టిగా తోముకుందాం అని అనుకున్న తర్వాత కొంతకాలానికి ఈ పళ్ళు ఏమైందంటే పళ్ళ మీద ఎనామిలు పోయింది. ముందు ఎంత రుద్దినా కూడా తెలుపు రావట్లా. రోజు రుద్దితే ఎలా ఉండేది? తెల్లగా ఉండేది. మళ్ళీ దానికి నెలకొకసారి అని పెట్టుకున్నా. ఆ నెలకొకసారి పోయి ఏమైంది? పూర్తిగా తెలిపే రాకుండా పోయింది. అంతేనా? అంటే నేనేం చెప్తున్నానంటే చాలామంది ఏమనుకుంటారంటే చేసిన తప్పును తర్వాత చేద్దాంలే, ఈరోజు కుదరదు, రేపు చేద్దాం, చెప్పిన వాక్యం ఖచ్చితంగా తప్పకుండా చేసేద్దాం. ఏంటో పద్దాక ఆలస్యం అంటున్నాడు. నేను వచ్చినప్పుడే చెప్తున్నాడు ఆ మాట కూడా, నన్నే అంటున్నాడు. మళ్ళీ ఆ మాటలు ఇరుగు పొరుగు చెప్పుకుంటారు. వీళ్ళేమో మరి వీళ్ళు కళ్ళు ఉరుముతారు నా మీదకి వచ్చి. అదేంటండి, చెప్పడానికి కాదు మేము ఉంది. ఎందుకండి మేము ఉండేది? మీకు వాక్యం ప్రకటించడానికే ఉంది. నా పరిస్థితి ఎలాగైపోయిందంటే సేవకుల్ని బతిమాలుకోవాల్సి వస్తుంది. మా సంఘంలో ప్రార్థన ఉంది, మీరు రండి అయ్యారంటే వాళ్ళు అంటారు నాకు ఈరోజు బిజీగా ఉన్నా, నాకు ఈరోజు వర్షం వస్తుంది, నాకు ఈరోజు వరద వస్తుంది అంటున్నారు. అసలు సేవకుడు ఎందుకండి? మీకు వాక్యం ప్రకటించడానికి దేవుడు నన్ను ఎంచితే మీరెవరు కావాలంటున్నారు? ఎవరో ఒకరు రావాలంటున్నారు. ఇంకెందుకు నన్ను రిటైర్డ్ అవ్వమంటారా? పోనే నా ప్రశ్న మీకు అర్థమవుతుందా? అంటే మీరు బాధల్లో ఉండి ప్రార్థన చేసేది ఎవరు? మీరు నిద్రపోతే నిద్ర లేపేది ఎవరు? అది కూడా చేస్తున్నానా లేదా? చేస్తున్నా.
మీకు తెలియని విషయాలు వాక్యాల ద్వారా చెప్పేది ఎవరు? మీకు సంతోషం కలిగితే ప్రార్థన చేసి కానుకిచ్చేది ఎవరికండి? బయట సేవకుడికి కాదు, బయట సేవకుడు. మళ్ళా అంటే ఇక్కడ నేనేం చెప్తున్నానంటే, మీకు తగ్గ కాపరి నేనని దేవుడు ఎన్నుకున్నాడు, అంతేనా? మీరేమంటున్నారంటే, నువ్వు చిన్నోడు అయిపోయావు, నీ అనుభవం సాలట్లా, నువ్వు బయట చెప్పలేవు, గదిలో చెప్పు, సూపర్ చెప్తావు, బయట నువ్వు చెప్పలేవు అని వీళ్ళు అంటున్నారా అని అనుకుంటున్నారా? నేను చదువుకున్నానండి. నేను 10th అయింది, ఇంటర్ అయింది, ఐటీ అయింది, డిప్లొమా అయింది, తర్వాత ఆయుర్వేద డిప్లొమా కూడా చేశా. బైబిల్ కాలేజీలో 3 సంవత్సరాలు విద్యాభ్యాసం చేశా. 5 ఏళ్ళు సండే స్కూల్ టీచర్గా చేశా. అనేకుల సేవకుల దగ్గర చేదోడు వాదోడుగా ఉన్నా. కొంచెం 4 ముక్కలు నాకు ప్రకటించడం వచ్చు. మీరు తీసి పారేసే అంత కరేపాకును కాదు నేను, కొంచెం చెప్పగలిగిన వాడిని. నన్ను కూడా ఉపయోగించుకోండి. దేవుడు ఉపయోగించాలని నన్ను ఇక్కడ పెడుతుంటే మీరు నన్ను పక్కకి తోసేస్తున్నా. కాబట్టి ప్రియులారా, నేను మొన్న బాగా డిసైడ్ అయిపోయాను. నిన్న ఎవరిని నేను పిలవదలుచుకోవట్లా. మీరు బాగా భారీగా భోజనాలు పెట్టుకుంటే పిలుద్దాం. భోజనాలు లేకుండా ఈ లడ్డు బూందీలకి నేను పిలవనండి ఇంకా. ఎందుకంటే వాళ్ళు రావట్లా. వాళ్ళు ఏమంటున్నారు? మాకు దూరం అయిపోయింది, మాకు అదే అయిపోయింది అంటున్నారు. మరి ఇది నా ఆలోచన అండి, దేవుని నిర్ణయం అండి. మీకు అందరికీ అంగీకారం అయితే ఓకే, లేదు పిలవమంటే ఏం చేస్తాం? మరి మీకు నేను లోబడాలి కదా. నేను వాక్యానికి లోబడాలా, మీకు లోబడాలా? కానీ మీరేమో నన్ను లోబడమన్నారు. లోబడకపోతే పంపు సెట్ల దగ్గర నా గురించి పంచాయతీ. అనిల్ అడిగితే ఇవ్వలేదు, అనిల్ చెప్తే వినలేదు, అనిల్ నా గురించే చెప్పాడు, అనిల్ లడ్డూ బూందీ తినట్లా, అనిల్ మా ఇంట్లో అన్నం కూడా తినట్లా, ఇవన్నీ అంటున్నారే. కాదు, ఇలా కాదు. అనిల్ అనేవాడు ఉన్నది ఎందుకంటే స్వలాభాన్ని కోసమో అలా కాదు. మిమ్మల్ని క్రీస్తునందు బలపరచడానికి దేవుడు నియమించిన ఒక సాధనం. ఈరోజు నేనుంటా. మొన్న నేను వరదల్లో వెళ్ళి పాల ప్యాకెట్లకి వెళ్ళా, చాలామంది కొట్టుకుపోయారు. నేను కొట్టుకుపోతే ఇంకోళ్ళు ఎవరో నియమింపబడతారు, అంతేనా? ఇక్కడ నన్ను చూడకూడదు మీరు. ఇక్కడ నువ్వు చూడాల్సింది ఎవరిని అంటే, మిమ్మల్ని ఆరాధన భాగములో పాలి భాగస్తులు చేసే ఒక సేవకుడిని మీరు చూడాలి. కాబట్టి ప్రియులారా, మీకు అర్థమై ఉండిద్దని నేను ఆశిస్తున్నా. కీర్తనలు అనేది పాడినప్పుడు ఖచ్చితంగా మనం ఏం మోగించకూడదు? డ్రమ్ములు ఉపయోగించకూడదు. ఆరాధనలో ఎలా పాల్గొనాలా? ఆయనను ప్రేమిస్తూ పూర్తిగా పాల్గొనాలా. ఆరాధనలో ఎలా ఉండాలా? చాలా నిశ్శబ్దముగా, క్రమముగా, మర్యాదగా ఉండాలా. ఆరాధనలో ఏ కార్యాలు పట్టుకోకూడదు. మా పాస్టర్ గారు గతంలో పాస్టర్ గారు వచ్చేసారు, గతంలో పాస్టర్ గారు ఇచ్చేశారంటే ఆ పాస్టర్ ఈ పాస్టర్ చేసింది మేము చేయలేం. మేము చేయగలిగేది ఏదైనా ఉన్నదంటే ఈ గ్రంథంలో ఉండేదే మేము చేయగలం. ఆ పాస్టర్ గారితో ఈ పాస్టర్ గారితో మమ్మల్ని ఎవరు పోల్చొద్దు. యోహాను పేతురు అంటారు, మేము మనుషుల మాటలకు భయపడాలా, దేవుని మాటలకు లోబడాలా? అంతేనా? కాబట్టి నేను ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటున్నానంటే, ఏదైనా ఒక పనిని చేస్తున్నానంటే బలపరచడానికి దైవేకంగా నేను అటువంటి ఆలోచనలు చేస్తున్నాను. ఒకవేళ దానిని దురుద్దేశంలో ఎవరైనా అర్థం చేసుకున్నట్లయితే మరి దానిని అర్థం చేసుకోకూడదని కూడా కోరుకొని చూడన్నాను. కాబట్టి ప్రియులారా, సంఘంలో ప్రతి ఒక్కళ్ళు కూడా బైబిల్ చదివేటప్పుడు బైబిల్ చూడాలి, పాటలు పాడేటప్పుడు పాటలు పాడాలి, ప్రార్థన చేసేటప్పుడు అప్పుడే ఎవరు చూడట్లుగా కుర్చీ కదుపుకోవడాలు, పక్క కుర్చీకి ట్రాన్స్ఫర్ అవ్వడాలు అలా చేయొద్దు. ముందు రాగానే చివరి కుర్చీ మీకోసమే, మిమ్మల్ని రా అంటుంది కాబట్టి నువ్వేం చేయాలా? ఆ చివరి కుర్చీకి వెళ్ళిపో. మళ్ళీ ఇంకోళ్ళు నీకు డైరెక్షన్ చేయరు. ఇప్పుడు మీరు ఇక్కడ కూర్చుంటే సూపర్వైజర్లు ఎగుతారు. మళ్ళీ ఏమని? సూపర్వైజర్ పనులు ఏంటి? అన్నీ సైకిల్ చేస్తారు. ఈ సైకిళ్ళన్నీ ఎందుకు? మీరు ముందే అక్కడికి వెళ్ళిపోండి. ఇదిగోండి మరలా చెప్తున్నా, వృద్ధులు వచ్చిన వాళ్ళు చివరి కూర్చోండి. ఎవరు వచ్చినా మరి కర్ర పట్టుకోగలిగిన వాళ్ళు ఇటు కూర్చోండి, కర్ర లేకుండా కూడా నడవగలిగిన వాళ్ళు అటు కూర్చోండి. తర్వాత ముసలోళ్ళు అందరికీ ఆ 2 రేకులు ఆ ముసలోళ్ళకి, అక్కడ ఎవరు ముసలోళ్ళే కూర్చోండి, యంగ్స్టర్లు కూర్చోవద్దు. ఈ 3 రేకులు కుర్రోళ్ళకి, అంటే మీకు పిల్లలు పుట్టినా మీరు కుర్రోళ్ళే, మీరు కూర్చోండి. తర్వాత కింద కూర్చోగలిగిన పిల్లలు ఎవరైనా ఉంటే కింద కూర్చోబెట్టుకోండి, లేదా కుర్చీలు ఖాళీగా ఉంటే పక్కన కూర్చోపెట్టుకోండి. శబ్దంగా ఉండండి, వాక్యానుసారంగా జీవించండి, మేలులు పొందండి అని తెలియజేస్తూ ఎంతో ఓపిక మీ అందరికీ ప్రభునామమున వందనాలు. ఎటువంటి అపార్థాలు చేసుకోవద్దు. ఏమైనా అపార్థం అయితే నా దగ్గరికి వస్తే అపార్థాన్ని నేను అపార్థం కాదని చెప్తా.